సో మనకు తెలుసు అత్తలేని కోడలు ఉత్తమురాల అని అంటే నిజంగా ఉత్తమురాలు ఎలా అవుతుంది? అత్త లేకపోతే కోడలు ఉత్తమురాలు అవుతుందా? అత్త లేని కోడలు ఉత్తమురాల. నేను ఇంకో విధంగా చెప్తాను, విలన్ లేని హీరో హీరో అవుతాడా? విలన్ లేనివాడు హీరో ఎలా అవుతాడు? కాబట్టి హీరోయిజం అర్థం అవ్వాలంటే విలన్ ఉండాలి, అంతేనా? విలన్ లేకపోతే ఆడు హీరో కాదు. కాబట్టి ఒకడు హీరో అవ్వాలంటే విలన్ అనేవాడు ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ని సృష్టిస్తారు డైరెక్టరే. ఎందుకంటే ఇతని నైజము, ఇతని ఫైటిజము, ఇంకా ఏదేదో కావాలంటే ఖచ్చితంగా అలాంటివన్నీ సన్నివేశాలన్నీ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి ఈ సంగతిని గురించి దేవుడు ఏమని రాయించాడు అనే సంగతిని మనం ఆలోచన చేద్దాం. కొద్దిగా లేట్ అవుతుంది. మీకు మధ్యలో స్నాక్ టీ ఉన్నాయమ్మా? బిస్కెట్ చాక్లెట్స్ ఉన్నాయా? పంపించండి. మధ్యలో నీళ్ళు కూడా పంపిస్తూ ఉండండి. వాళ్ళు ఎవరికైనా షుగర్ వల్ల మాకు టైం అయిపోతుంది అనుకుంటే మీరు వెళ్ళి భోజనం చేయొచ్చు. భోజనం రెడీగా ఉంది, ఓకేనా? రైట్. సో ఇక్కడ దేవుని కుటుంబం మనకు తెలుసు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం దేవుని కుటుంబం అని పిలువబడాలి. కాబట్టి కుటుంబంపై కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నవాడే అపవాది అన్న సంగతి మనకు తెలుసు. ఇందాక చెప్పాను కదా, ఆ వాక్యం అనే కంచె కుటుంబం మీద లేకపోతే అది అపవాది దాన్ని ఒక చిన్న రంధ్రం చేసుకుని ఎలాగైతే వెళ్ళిపోయి ఒక పెద్దదిగా ఆ సమస్యను సృష్టిస్తాడన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవుని కుటుంబాలపై దెయ్యం ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి దాడులు చేస్తుంది. ఇది నిజంగా ఆడు చేసేటటువంటి ఆ దాడులు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా విచిత్రం, మనకు అనిపించదు. సో కుటుంబాలను వాడు ఏం చేస్తాడంటే టార్గెట్ చేస్తాడు, కుటుంబాలను టార్గెట్ చేస్తాడు. కాబట్టి కుటుంబాలను నాశనం చేయడానికి వాడు ఎప్పుడు కూడా పొంచుకొని ఉంటాడన్న సంగతి మనకి తెలుసు బాగా. కుటుంబాలను నాశనం చేయడానికి మనం అనుకుంటాం, ఆమె వచ్చి ఈ మాట అండి, ఈడొచ్చి ఈ మాట అన్నాడని అనుకుంటాం. కానీ ఆడిని ఆమెను ప్రేరేపించింది ఎవరు? కాబట్టి మనం ఎలా ఉండాలి? అందుకనే జ్ఞానం అనేటటువంటి పదాన్ని వాడాడు దేవుడు మొదటి శాసనంలో. సో జ్ఞానంతో మనం ఏం చేయాలి? కాపురం చేయాలి అనేటటువంటి. మన కుటుంబాలు వాడి బారిన పడకుండా వాడి చేతిలోకి వెళితే వాడు ఏం చేస్తాడంటే నలిపేస్తాడన్న సంగతి మనకు తెలుసు, అంటే నాశనం చేస్తాడన్న సంగతి మనకు తెలుసు. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు వాడి చేతిలో అప్పుడు ఏమైపోయినాయంటే బయటికి రాకుండా చిక్కుకొని కొట్టుకుంటూ ఉండిపోతున్నారు. సో అలా నాశనం అయిపోతున్నటువంటి తాము చంపుకున్నటువంటి వారు ఎంతో మంది లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే నిజంగా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ గొడవలు చాలా ఈజీగా పెట్టేస్తాడు. ఎంత అంటే సులువుగా చిక్కులో పెట్టు పాపం అన్న పదం మనం హెబ్రీ పత్రికలో వింటాం కదా, సులువుగా చిక్కులో పెట్టు పాపం. ఈ సులువుగా చిక్కులు పెట్టేటటువంటి కార్యక్రమం అంతా నిజంగా భార్యాభర్తల మధ్య గొడవల్లో చాలా సులువుగా ఇలాంటివన్నీ మనకు తారసపడుతూ ఉంటాయి. సో వారి మధ్య ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, భేదాభిప్రాయాలు వారి మధ్య కలిగించి నిజంగా వాళ్ళు కొట్టుకుంటుంటే ఈడు ఆనందపడుతుంటాడు. వాళ్ళు అలా ఒకరి మీద ఒకరు వాళ్ళు వేసుకునేటటువంటి సెటైర్లు కావచ్చు, విరుచుకుపడేటటువంటి విధానం కావచ్చు, వీటన్నిటినీ ఏం చేస్తాడంటే చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఓ చిన్నదాన్ని ఇలా మనసులో నేను రేకెత్తించాను కాబట్టి వీళ్ళ బతుకు ఈయన చూస్తూ ఉంటే ఎట్లయిపోద్ది అన్నట్లుగా తన యొక్క విధానాల్లో చాలా ఆనందపడుతూ ఉంటాడు. సో ఇక్కడ మనకు తెలుసు భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు వస్తాయి, కుటుంబం ఎలా విచ్ఛిన్నమైపోతుందన్న సంగతిని గురించి కూడా మనం ఆలోచన చేస్తే నిజంగా భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య వారు చేసేటటువంటి పాపాలు కూడా కొన్ని ఉంటాయి. వాటి వల్ల కూడా కొన్నిసార్లు బయటపడినప్పుడు ఆటోమేటిక్గా వారికి సంబంధించి కుటుంబం ఏమైపోతుందని అంటే చాలా చిన్న భిన్నమైపోతుంది. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు తాము చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మనకు తెలుసు కదా. ఈరోజు భార్య ఫోన్ భర్త తీసుకున్నా, భర్త ఫోన్ భార్య తీసుకున్నా కూడా ఆ రోజు ఏమైపోతుంది? ఫోన్ పగిలిపోతుంది, అంతేనా? మామూలుగా పగలదు అది. ఇంకో ఫోన్ సిమ్తో కూడా పగలుతుంది. సిమ్నే చాలా చిన్నది, అది పగిలేదాకా దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? అట్లా చేస్తారన్నమాట. అంటే అంత ఇదిగా ఉంటుందని అంటే అవును, వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసేదానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో కుటుంబాల్లో అప్పుడప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఫ్యామిలీ కౌన్సిలింగ్. సో వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి విచిత్రమైనటువంటి కేసులు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే ఇంత చిన్న వాటికి కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే కోర్టుల దాకా వెళ్ళిపోతుంటారు, కేసుల దాకా పెట్టేసుకుంటూ ఉంటారు. సో
సో అపవాదికి ఒక చిన్న అవకాశం దొరకపోతుందా అని వాడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక చిన్న అవకాశం వీళ్ళ ఇంట్లోకి వెళ్ళేదానికి, వాళ్ళ ఇంట్లో దూరేదానికి. నేను చెప్పాను కదా, ఇంత కంచె అనేటటువంటిది ఎవరు తీస్తారా అని ఉంటుంది అన్నమాట. ఎవరు ఓపెన్ చేస్తారా దాన్ని అన్నట్టుగా ఉంటుంది. ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటుగా కుటుంబంలోకి దొరకబడిపోతారు. సో ఇలా అనమాట. అంటే అత్త మామలు పిల్లలు వీళ్ళు కూడా వాళ్ళు ఎన్నుకో ఉంటాడు అనమాట. అంటే చాలా మంది మీద అతను దృష్టి కాన్సన్ట్రేషన్ పెట్టుకో ఉంటాడు. ఆ టార్గెట్ అదే కదా. మనం ఏముంది, నిద్రలేస్తే మన పనులకు మనం వెళ్ళిపోతూ ఉంటాము. ఏదన్నా దైవ కార్యక్రమాలు ఉంటే ఇది అనుకుంటాం. కానీ అపవాది వాడి ప్లాన్ ఏంది, ఈ పని నువ్వు చేసుకో, ఇబ్బంది ఏం లేదు. బట్ దేవుని పనికి అని అంటే ఆటోమేటిక్ ఏం చేస్తాడని అంటే చిన్న సందు ఎక్కడైనా దొరకపోతుందా, నేను దొరకపోతాను అన్నట్టుగా ఉంటాడు. కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి నిజంగా ఒక సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి ఎన్నో, అంటే మామూలుగా ఆ మధ్య ఒక ఏమంటారు వాటిని, సంస్థలు సర్వే చేస్తుంటారు కదా. అంటే వాళ్ళు సర్వే చేసి 75% ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుందని అంటే చాలా మంది వాళ్ళ యొక్క సర్వేలో బయటికి తీసింది ఏంటంటే అత్త వల్లే, అంటే వాళ్ళు అత్త వల్ల చాలా ప్రాబ్లమ్స్ కుటుంబాల్లో వస్తున్నాయని తేల్చిన అన్నమాట వాళ్ళ సర్వేలో. అయితే ఇక్కడ మనం అందుకనే అత్త లేని కోడలు ఉత్తమరాలు అనేటటువంటి ఆ సర్వేలో నుంచి వచ్చింది అనమాట. అంటే అత్త లేకపోతే కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనేటటువంటి. అయితే ఈ సమాజంలో ఎన్నుకున్నటువంటి ప్రతిదీ కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి బైబిల్కి భిన్నమైనవి మన మధ్యలోకి ఎప్పుడు కూడా రావడానికి వీలేదు. బైబిల్లో ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం అంటే, దేవుని చట్టానికి నిజంగా ఎప్పుడు కూడా స్వార్థం అనేటటువంటిది ఉండదు. ఏ మనిషిని ఎలా ఉంచాలో అలాగనే చెబుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే మనుషుల చట్టంలో స్వార్థం ఉంటుందంటే అవును, మనుషుల చట్టం వాళ్ళు ఏముంటుందంటే స్వార్థం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ అధికారి అధికారంలోకి వచ్చాడో చట్టాలను వాళ్ళకి అనుకూలంగా ఏం చేస్తారు, మార్చుకుంటారు. ఇది మనకు అధికారంలోకి వచ్చినటువంటి అధికారులు చట్టాలను మార్చుకునేటటువంటి పద్ధతి ఉంటుంది. బట్ దేవుని చట్టం ఎవడు అధికారంలోకి వచ్చినా దాన్ని మార్చడానికి వీలునేటటువంటి. అందుకని దేవుని యొక్క చట్టంలో కుటుంబం అనేటటువంటిది ఎలా ఉండాలి, ఏం చేస్తుందో, అసలు దాని యొక్క విధానాలు ఏంటి అనేటటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటే నిజంగా ఇప్పుడు మనం రాసుకున్నటువంటి టైటిల్ ఏదైతే ఉందో, ఏది అత్త లేని కోడలు ఉత్తమురాల, కోడలు లేని అత్త గుణవంతురాల అనేటటువంటిది. సో ఈ టైటిల్ కూడా మనం ఆలోచన చేసినట్లుగా వివాహానికి ముందు నాకు అత్త ఉండకూడదు, ఒక కండిషన్ పెట్టింది అనుకుందాం ఒక ఆవిడ. అదే మీరు ఏ సంబంధాలైనా చూడండి, కానీ సంబంధాల్లో అవతల వాళ్ళకి ఏమి ఉండకూడదు, ఆయనకి అత్త ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే ఆడబిడ్డ కూడా ఉండకూడదు. అంటే అలాంటి వాడిని నాకు భర్తగా తీసుకొని రా, నేను కూడా దేవుని ప్రార్థన చేసేది కూడా అదే అని ఆమె అని తన నాన్నకు చెప్పింది అనుకో, పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అంటే ప్రాబ్లమ్స్ ఎక్కడుందో అక్కడ వీళ్ళు దేవుని యొక్క సహాయాన్ని కూడా కోరుకుంటారన్న సంగతి మనకు తెలుసు కదా. అత్తగారు రాచి రంపాన పెడతారనేటటువంటి నానుడి ఉండడం వల్లే ఇలాంటివన్నీ వస్తున్నాయన్న సంగతి మనకు తెలుసు. అంటే సరిగా చూడదు, ఎందుకు చూడదు అంటే లోకంలో ఉన్నటువంటిదే చెప్తుంటారు. అత్త ఎప్పుడైనా అమ్మ అవుతుందా, ఇలాంటిదే కదా. ఒకసారి నువ్వు అంట్లు తోమేవు, అంట్లు తోమిన తర్వాత మళ్ళీ అత్తగా పోస్ట్ వచ్చింది కాబట్టి ఇలాగా తోమేది, అంటే ఇలాగా తోమేదని మళ్ళా ఆమె తోమి చూపిస్తుంది అనమాట. ఇలా తోమాలని అంటే ప్రతి దాని విషయంలో అంటే మనకంటూ అత్తల గురించి ఒక విజన్ అనేటటువంటిది ఉందన్న సంగతి మనకు తెలుసు. అందుకని ముఖ్యంగా మనకి అత్త ఎలా ఫోకస్ అయిందయ్యా, ఇంత సామెత ఎందుకు వచ్చింది అంటే, పాత రోజుల్లో సూర్యకాంతం అనే ఒక ఆమె ఉండేది, అంతేనా? ఎవరు ఆమె? క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ అంటేనే సూర్యకాంతం అనే పేరు వినగానే ఆమెకి ఇచ్చే క్యారెక్టర్ ఏంటి? అత్త క్యారెక్టర్. నిజంగా అంతేనా? అంటే గయ్యాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఒకవేళ కోడలు హీరో కావాలన్నా అత్త అనేటటువంటి విలన్ ఉండాలి ఎప్పుడు కూడా, అంతేనా? ఎప్పుడైనా పక్కన విలన్ ఉంటేనే హీరోయిజం అనేటటువంటిది బయటపడుతుంది. హీరో అవ్వాలంటే విలన్ అనేటటువంటి వాడు ఉండాలి. సో ఇప్పుడు అత్త లేకపోతే నువ్వు మంచిదానివే, ఇప్పుడు కాదన్నారు, అంతే కదా. అత్త అనేటటువంటి లాగా నువ్వు మంచిదానివే. అత్త ఉన్నప్పుడే కదా నువ్వేంటో తెలియాలి.
అత్త ఉన్నప్పుడే నువ్వు తెలియాలి. అత్త ఉన్నప్పుడే నువ్వంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె ప్రతి దాని మీద ఫోకస్ పెట్టి అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఇలా అన్నావు, అలా అన్నావు అంటేనే కదా నువ్వంటే ఏంటో నిరూపించుకునే ఒక అవకాశం ఏర్పడుతుంది. నీలో ఉన్నటువంటి లోపాన్ని చూపించడం ఉంటేనే కదా. ఇప్పుడు లోపం లేకుండా నువ్వు బ్రతకడానికి నువ్వు ఇష్టపడతావు. నీలో ఉన్నదాన్ని ఒకటి ఎత్తి చూపిస్తున్నాడు అని అంటే ఆడే నాకు ఉండకూడదు అనుకుంటే అది చాలా తప్పు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం అనుకునేటప్పుడు కోడలు లేకపోతే ఆమె కూడా ఎలాంటి అవుతుందని అంటున్నారు. లోపల గుణవంతురాలు. కానీ నిజంగా నువ్వు గుణవంతురాలువా కాదా అని తెలిసేది ఎప్పుడు వాళ్ళు ఉంటేనే కదా తెలుస్తుంది. ఆ గుణం అనేటటువంటిది బయటపడుతుంది. మనం అనుకుంటాం కదా లోకంలో ఏంది తినేవాడి బుద్ధి చేపల దగ్గర, మంచోడి బుద్ధి మాంసం దగ్గర, చెడ్డోడి బుద్ధి చేపల దగ్గర బయటపడుతుందా? బయటపడతా అంతేనా? మంచోడి బుద్ధి మాంసం దగ్గర ఎట్ట బయటపడుతుంది? మంచోడి బుద్ధి మాంసం దగ్గర ఊరికే అనుకున్నా. ఎలా బయటపడుతుంది చెప్పండి? మనం అందరం మంచోళ్ళమే కదా. మన అన్నప్పుడు చెప్పడానికి ఏంటి? పక్కనోడికి ఎక్కువ వేసి మనకు తక్కువ వేస్తే బయటపడిపోద్దా? చాలా పెళ్లిళ్ళు భోజనం దగ్గరే ఆగిపోయి తెలుసా మీకు? మటన్ ముక్క సరిగా పడలేదని అంతేనా? ఒక మొక్క అంటే ఎక్కువ మొక్క పడలేదని. కొంతమంది నింపాదిగా ఉంటారు. ఎందుకుంటారు నింపాదిగా? పదాలే తినాలి అంటారు. ఎందుకంటే వడ్డించేవాడు మనోడు అంతేనా? వడ్డించేవాడు మనోడు కాబట్టి నిదానం తిన్ని ఇంకా రష్ దక్కింది తిన్నీలే అంటా ఉంటాడు. అంటే వడ్డించుకొని తిన్ని అంటా ఉంటాడు. మనోడు ఏం చేస్తాడు? వడ్డించినట్టే ఉంటాడు. కొన్ని ముక్కలు పక్కన వేసి పెట్టుకుంటా ఉంటాడు. ఎందుకు? మన తెలిసినోడు వస్తాడు కాబట్టి అవి తీసేస్తాడు. సో అలాగనమాట. మంచోడి బుద్ధి మాంసం కాడ, చెడ్డోడి బుద్ధి చేపల కాడ. సో ఇక్కడ గుణవంతురాలా కాదని అత్త గురించి చెప్పుకోవాలన్నా ఆమెకి ఎవరు ఉండాలి? కోడలు ఉండాలి. ఇప్పుడు కోడలు అత్తగా గుణవంతురాలని చెప్పడానికి ఆమె గుణం అనేది బయటపడడానికి ఎవరు ఉండాలి? సో ఎవరు ఉండాలంటే వీళ్ళందరూ ఉండాలి. కాబట్టి ఇది కుటుంబంలో జరిగేటటువంటి వ్యవహారం. ఇది తెలుసు. నిజంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉన్నాయనంటే భార్య, భర్త ప్లస్ పిల్లలు, అత్త మామలు కొందరు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే కొన్ని దగ్గరలో అందరూ ఒకటిగానే ఉంటారు. కానీ వాళ్ళు నివసించే ప్రదేశాలు పక్కనే ఉంటాయి. అంతే కదా? పక్కనే ఉంటాయి. సో వేరువేరుగా ఉంటారు కానీ అందరూ దగ్గరగానే ఉంటారు. సో దీన్ని మనం ఏమంటాం అంటే కొన్ని కుటుంబాలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని అంటాము, కొన్నిటిని జాయింట్ ఫ్యామిలీస్ అంటాము, కొన్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటాం. అంటే అందరూ దగ్గర. ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉండేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ పక్కనే ఉంటారు. అందరూ మళ్ళీ ఒకరికొకరు బంధువులే. ఉమ్మడి కుటుంబాలుగా అందరూ మనకు తెలుసు ఒకే కుండలో వండుకునేటటువంటి వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు. కానీ ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అయినాయి. అందరూ అక్కడక్కడే ఉంటారు. అంటే ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ వండుకోవాలి. అంతేనా? వాళ్ళ వంట వాళ్ళు వండుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి. ఒకప్పుడు అట్ట కాదు. అందరికీ వంట ఒకే దగ్గర వండుతారు. అందరూ చక్కడికి వచ్చి తినేసి వెళ్ళిపోతా ఉండాలి. సో ఇలా. కానీ ఇలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అందరూ దూరంగా ఉంటారు కానీ ఒకటిగా ఉంటారు. సో ఇప్పుడు భార్యాభర్తల మధ్య నిజంగా దేవుడు చేసినటువంటి పని మనకు తెలుసు. ఏమని చేశాడు దేవుడు? భార్యాభర్తలు లేక అంటే ఒక కుటుంబంగా వాళ్ళు ఏర్పడడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు మనం ఆలుమగులు తరంగాల్లో మనం మాట్లాడుకున్నాం. ఏంటి? వాడి తల్లిని తండ్రిని విరచి భార్యను హత్తుకున్ననేటటువంటిది. అంటే కాబట్టి పురుషుడు ఇది ఆదికాండం 2:24 మనం చదువుకున్నాం కదా ఫస్ట్ సెషన్ లో. అంటే ఒక కుటుంబం ఏర్పడడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు అన్నమాట. ఏంటి ఆ ఏర్పాటు? కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుని అనేటటువంటి పదం. అంటే కాబట్టి పురుషుడు అనేటటువంటి పదాన్ని వాడతాడు. భార్య అమ్మ నాన్నని ఏం చేయాలంట? విడిచి అన్నాడు. కానీ ఇక్కడ మనం అనుకున్నది ఏంటి? మరచి అనే పదం వాడలేదు అక్కడ. విడిచి అనేటటువంటి పదాన్నే అక్కడ వాడాడు. ఎందుకంటే మనకు తెలిసి ఈ రోజుల్లో భర్త, తల్లి చాటు బిడ్డ అనేటటువంటి విధానం కూడా కొందరు మంది జీవితాల్లో మనకు కనిపిస్తుంది. నిజంగా మనం అలాంటి ఒక వైఖరి ఒకవేళ కనిపిస్తూ ఉంటే భార్య అనేటటువంటి ఆమె గురించి మనం మాట్లాడుకున్నది ఏంటి? భార్య అంటే యెహోవా దానము అనేటటువంటి పదం. భార్య యెహోవా దానము. భార్య యెహోవా దానం మాత్రమే కాదు, భార్య దొరికిన వానికి ఏం దొరికిందంట? మేలు దొరికిన అనేటటువంటి. ఎందుకు భార్య యెహోవా దానం అని దేవుడు చెప్తున్నాడు అని అంటే
నిజంగా భర్తను చేరుకోవడానికి తన తల్లిని, తన ఇంటిని, అంటే తన వాళ్ళందరినీ కూడా విడిచి ఏం చేస్తుంది, తన దగ్గరకు వెళ్తుంది. కాబట్టి తనను ప్రేమించడానికి భర్త ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని అంటే, మళ్ళా అమ్మ చెప్పిన మాట విని, నాన్న చెప్పిన మాట విని, ఇలాగ మళ్ళా యెహోవా ఇచ్చిన దానము, తనకు మేలు కలిగించేటటువంటి భార్యను దూరం చేశాడు అనుకో. ఏ విధంగా దూరం చేస్తాడు అనుకున్నాం మనం? తన భార్యను ప్రేమించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది లేకుండా ఉంది. అంటే ప్రేమించడం అనే దాని విషయంలో కూడా మనం ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ తల్లిని తండ్రిని విడచి అనేటటువంటి పదం దేవుడు చెబితే దాన్ని పాటించడంలో చాలా మంది ఏమైపోతున్నారంటే విఫలమైపోతున్నాం. అయ్యా విడిచి భార్యను హత్తుకో అన్నాడు, విడచి మరచి భార్యను హత్తుకోమని చెప్పలేదు, విడచి ఏం చేయమన్నాడు, భార్యను హత్తుకో అన్నాడు. ఈ రోజుల్లో భర్తను నిజంగా దేవుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టడం లేదు, విడిచి అనేటటువంటి పదాన్ని వాడలేదు అక్కడ. సో విడిచిపెట్టడం అంటే వృద్ధాశ్రమంలో లేకపోతే రోడ్డు మీద విడిచిపెట్టడం. ఆ మధ్య ఒక ఆయన ఒక తండ్రిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు కొడుకు, బైక్లో ఎత్తుకొచ్చి, బైక్లో తీసుకొచ్చి నడి రోడ్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే విడిచిపెట్టడం అంటే రోడ్డు మీద లేకపోతే వృద్ధాశ్రయంలో కాదు, వాళ్ళిద్దరూ ఏకంగా ఉండాలనేటటువంటి దేవుని సంకల్పం. ఇద్దరు బిడ్డల తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు కూడా అదే కదా. నా బిడ్డ కూడా తన భార్యతో బాగుండాలనేటటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని తల్లిదండ్రులు కూడా కలిగి ఉంటామన్న సంగతి మనకు బాగా తెలుసు. సో ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి పురుషుడు భార్య కంటే ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమించాడు అనుకో. సో దేవుని సంకల్పానికి ఏం చేస్తున్నాడు, విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. మనం కూడా అనుకోవచ్చు, ఆ మధ్య ఒక కుటుంబం ఏం చేశారంటే పెళ్లి కాకముందే వాళ్ళ బిడ్డలకి సపరేట్ గా ఒక ఇల్లు తీసిచ్చేసాడు. అంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఉండడానికి, క్షేమంగా ఉండడానికి వాళ్ళు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. బట్ మన మధ్యతరగతి కుటుంబాల్లో అది సాధ్యమవుతుందా? ఇలా ఉంటే అందరూ ఒకే దగ్గర ఉండాలి. సో ఒకే దగ్గర ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? సో అందుకని విడివిడిగా, అంటే భావాల్లో లేకపోతే అభిప్రాయాల్లో అందరూ ఒకటిగా ఉన్నా కూడా ఎవరూరి వంట వాళ్ళది, ఎవరూరి తంట వాళ్ళది అన్నట్టుగా వాళ్ళ విధానాలు వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ లోటుపాట్లు ఉంటాయో వాళ్ళు బాగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. సో ఇక్కడ భార్య కంటే ఎక్కువగా తల్లిని తండ్రిని, అంటే ఆ రూల్స్ కు వ్యతిరేకంగా మనం గాని ఒకవేళ ప్రవర్తిస్తే, నేను చెప్పాను కదా 150 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్లే రోడ్లో వెళ్తేనే నీ బండికి ఎలాంటి ఆపద రాదు, యాక్సిడెంట్ జరగదు. కానీ నేటి దినాల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయం, అల్లుడు ముందు అత్త కూర్చోవచ్చా? ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం చెప్పండి. కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు? అల్లుడికి మర్యాద. మరి అల్లుడికి మర్యాద ఏంటంటే అత్త పెద్దదా అల్లుడు పెద్దోడా? అదే అండి, ఎవరికి మర్యాద ఇవ్వాలి? అల్లుడే లేచి నిలబడుకొని ఇట్లా నిలబడుకోవాలి, అంతేనా? అత్తగారు వస్తుందంటే లేచి నిలబడుకోవాలి. కానీ మన సాంప్రదాయం ఏం చెప్తుందో తెలుసా? అల్లుడు ముందు కూర్చోకూడదు. అంటే ఇది సాంప్రదాయమా? అంటే ఈ రూల్ ఎక్కడది అసలు? సమాజం పెట్టింది. అందుకని లోకంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి బైబిల్లో మనం ఇన్సర్ట్ చేయడానికి వీల్లేదు. బైబిల్లో ఉన్నదాన్ని సమాజంలోకి తీసుకురావాలి. వయసును బట్టి చూస్తే కూడా ఎవరి ముందు ఎవరు కూర్చోవాలి? పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళు నిలబడుకోవాలి. చిన్నవాళ్ళ ముందు పెద్దవాళ్ళు నిలబడుకుంటే అది మర్యాదగా ఉంటుందా? అస్సలు మర్యాదగా ఉండదు. మనకు తెలుసు కదా, బస్సు ఎక్కితే స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి వారికి కేటాయించిన సీట్లో వాళ్ళే కూర్చోవాలి. పోనీ అత్త ఫస్ట్ బస్ స్టాప్ లో అల్లుడు ఎక్కి కూర్చున్నాడు, సెకండ్ స్టాప్ లో అత్త ఎక్కింది. ఇప్పుడు ఏం చేయాలి? అటు నువ్వు లేకూడదు, నువ్వు కూర్చొని ముందు నేను కూర్చోకూడదు అని అంటదా? రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి ఎవరికి స్థానం ఇవ్వాలి? వారికి. అంటే లోక మర్యాద అనేటటువంటిది అనుసరింపకుండా అనే మాటను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే పక్కన పెట్టేసాం. లోక మర్యాదను అనుసరించకుండా మనం నిజంగా చరిత్రలోకి వెళ్ళి అలాగని మామ కూర్చోవచ్చా? అల్లుడు ముందు కూర్చోవచ్చు, కానీ అత్త కూర్చోకూడదు. కానీ ఇద్దరు వయసులో పెద్దవాళ్లే. ఆ పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళ ముందు ఎవరు కూర్చోవాలి, ఎవరు కూర్చోకూడదు అనేటటువంటి విషయం బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు. మోషే గారి చరిత్రను ఒకసారి మనం ఆలోచన చేస్తే 40 సంవత్సరాలు ఆయన ఎక్కడ బతికాడు? మొదట్లో ఐగుప్తు రాజ్య సింహాసనంలో ఆయన ఉన్నాడు, మనకు తెలుసు కదా.
ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడైనాడు. అంత అయిపోయింది. అక్కడ ఒక ఐగుప్తుడిని చంపేశాడు. ఆ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చేసినాడు? అరణ్యంలోకి వచ్చేసినాడు. వచ్చేసినప్పుడు అక్కడ ఏంటి? అక్కడ ఒక 7 మంది కుమార్తెలు నీళ్లు చేదుకుంటూ ఉన్నారు. ఒక ప్రముఖ యాజి ఇత్రో అనేటటువంటి ఆయన కుమారులు 7 మంది నీళ్లు చేదుకుంటా అక్కడ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళతో గొడవ పడినప్పుడు మోషే వెళ్లి అవతల వాళ్ళని కొట్టి తరిమేసి వాళ్ళకి నీళ్లు చేది పోసి వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఆడపిల్లల్ని. అప్పుడు ఈ ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తారు, ఇత్రోతో, నాన్న ఎవరో ఒక ఆయన వచ్చి మాకు సహాయం చేశాడు, మేము అందుకని మళ్ళీ క్షేమంగా మా ఇంటికి వచ్చామని చెప్పినప్పుడు, అదేంట్రా మీరు ఇంతమంది ఆడపిల్లలు నుండి మీకు సహాయం చేసిన ఇంటికి తీసుకురావాలి కదా అన్నప్పుడు అప్పుడు మరలా వెళ్ళి ఇంటికి తీసుకొస్తారన్నమాట. ఎవరిని? మోషేను. సో ఇప్పుడు మోషే తన యొక్క విధానాల్లో అక్కడ ఆ ఇత్రో అనేటటువంటి ఇంటి దగ్గర ఆయన పని చేస్తూ బ్రతుకుతున్నటువంటి దినాల్లో ఇత్రోకి మోషే నచ్చాడు. నచ్చి ఏం చేశాడు? 7 మంది కుమార్తెల్లో ఒక కుమార్తె అనగా సిప్పోరాను, అంతేనా, సిప్పోరానిచ్చి వివాహం చేసినాడు. ఈ వివాహం చేసిన తర్వాత అంటే ఇక్కడ మోషే తన పనులను బట్టి మామ ఏం చేశాడంటే మామ మన్నలను పొంది తన కుమార్తెనిచ్చి వివాహం చేసిన తర్వాత ఇంకా అక్కడ ఏం చేశాడంటే అక్కడ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మామగారి ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మళ్ళా 40 సంవత్సరాలు ఉన్నారా? సో ఈ 40 సంవత్సరాల్లో మోషేకు సిపోరాతో వివాహం అయింది. 2 కుమారులు కూడా వచ్చేసాయి, అంతేనా? ఈ 40 సంవత్సరాల్లో వీళ్ళ కుటుంబంలో మీరు ఆలోచన చేయండి, ఎంతమంది? 7 మంది కుమార్తెలు ఉన్నారు, ప్లస్ వాళ్ళ కుటుంబం చాలా పెద్దది, ఇంకా చాలా పశువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ పశువులను తీసుకొని కూడా మోషే ఏం చేస్తున్నాడు? రోజు తీసుకెళ్లి తోలుతా ఉన్నాడు, అంతే కదా? అంటే తన మామ దగ్గర ఇతను ఏం చేస్తున్నాడు? పనివాడిగా ఉన్నాడు. ప్రతిరోజు అరణ్యానికి తీసుకెళ్తున్నాడు, తోలుకుంటూ వస్తున్నాడు, తన భార్యతో కాపురం చేసుకుంటూ. సరే 2 పిల్లలు పుట్టారు. ఈ 40 ఏళ్ల సహజీవనంలో నేను చెప్పేది ఈ కుటుంబంలో ఎక్కడ మామూలుకి ఏమైనా ఇబ్బందులు కలిగా? ఎక్కడ ఇబ్బందులు కలగల. 40 ఏళ్ళు. సో 40 ఏళ్లలో ఏం జరిగిందో మోషే జీవితంలో మనకు తెలుసు. ఒక పొద కాలిపోతా ఉంది. ఇది స్టోరీ కాదు, నిజంగానే కదా. సో ఎందుకు ఆ పొద కాలిపోలేదు? అలా వెళ్ళి చూస్తాం అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ దేవుడు మాట్లాడాడు. సరే అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మోషే ఏం చేసినాడంటే ఇశ్రాయేల్ ప్రజలను దాటించడానికి అక్కడి నుంచి తన భార్యని ఏం చేసినాడంటే తన మామయ్య ఇత్రో దగ్గర, మామగారు నీ కూతుర్ని నీ దగ్గరే ఉంచుకోండి కాదు ఉంచండి, ఇదిగో నాకు పుట్టిన 2 పిల్లలను కూడా నీ దగ్గరే ఉంచండి. దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలు వారి బానిసత్వం నుంచి నేను తీసుకొని కనాన్ అనేటటువంటి దేశం చేరాలి అనేటటువంటి వాటిని ఆయనకు చెప్పి తన భార్య పిల్లలను తన మామ ఇంటి దగ్గర వదిలి ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్తాడు. మీకు ఈ స్టోరీ అంతా మీకు బైబిల్లో ఉంటుంది, మళ్ళీ మీకు అధ్యాయం చెప్తాను, చదువుకోండి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటి విషయంలో ఐగుప్తీయులను తీసుకొస్తాడు మోషే. 40 అక్కడ ఉన్నటువంటి వాటిలో మళ్ళీ మిగిలిన 40 సంవత్సరాల ప్రయాణంలో ఐగుప్తీయులను అరణ్యం నుంచి తీసుకొస్తా ఉంటాడు. సీనాయి పర్వతం దగ్గరకు వస్తాడు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు మామ అంటే ఇత్రోకి ఈ సంగతి తెలుస్తుంది. ఒరే మా అల్లుడు జనాలను తీసుకొని ఎక్కడికి వస్తున్నాడు? సీనాయి పర్వతం దగ్గరకు వస్తున్నాడు అని తన సమాచారాన్ని తెలియజేస్తాడు మోషే దగ్గర. మోషే ఇద్దు నీ భార్యను పిల్లలను నేను తీసుకుని నీ దగ్గరకు వస్తున్నాను అన్న సమాచారం. ఒకసారి మనం నిర్గమాకాండం 18వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ సంగతులన్నీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు మోషేకును మన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయు అయిన ఇత్రో వినినప్పుడు విన్నాడా? ఇదంతా చేసిందంతా ఇశ్రాయేలుకి ఐగుప్తును వెలుపలకు రప్పించిన సంగతి అంతయు మిద్యాను యాజకుడు అంట. ఆయన ఎవరు? ఇత్రో అంటే మోషే మామగారు. నేను చెప్పేది మోషే మామ మిద్యానులో యాజకుడు అంటే మీకు అర్థమవుతుందా? యాజకుడు అంటే ఆయన ఏ దేవుడికి యాజకుడు అనేది కాదు. యాజీ అంటే ఆ రోజుల్లో ఒక పెద్ద అనమాట. అంటే మనకు ఇప్పుడు కార్పొరేటర్ లేకపోతే కౌన్సిలర్ ఎలాగో
అక్కడ మిద్యాన్లో ఇతను ఒక యాజీ, అంటే ఒక గౌరవపరమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం అక్కడ. సో ఇతను అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాన్ యాజకుడును మోషే మామయ్యన యిత్రో వినినప్పుడు, మోషే మామయ్యన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చును. అతడు అరణ్యంలో నేను పరదేశి అనుకున్న వారిలో ఒకరైన గిర్షం అవన్నీ పెట్టేసినాడు. సో ఇప్పుడు ఐదో వచనంకి వచ్చేసేటప్పటికి మోషే మామయ్యన యిత్రో అతని కుమారులు ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే వద్దకు వచ్చాను. తన పిల్లల్ని తీసుకొని వస్తున్నాడా? మోషే దగ్గరకు యిత్రో అంటే మామ వస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే మామ అల్లుళ్ళ రిలేషన్ ఎలాగుంది, అత్తాకోళ్ళ విషయం మళ్ళా వెళ్దాం. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇందాక ఎవరో మామ గురించి అడిగారు కదా, ఎవరు అన్న అడిగారు, అంటే మా కోడలు లేని మామ ఏదో అన్నాడు కదా. సో ఇప్పుడు మామాల గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగుందో చూడండి. అక్కడ తోడుకొని వచ్చి అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను. ఇప్పుడు 6వ వచనం, యిత్రో అను నీ మామైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, అంటే నా అల్లుడు వచ్చున్నాడు అక్కడికి, కాబట్టి వీళ్ళని తీసుకుని దగ్గరలో ఉన్నారు కాబట్టి నేను వీళ్ళని తీసుకుని వాళ్ళకి అప్పచెప్తాను అని మోషే తన మామను ఎదుర్కొనబోయి, అంటే ముందు వర్తమానం పంపించాడు. అరే మా మామగారు వచ్చారు, అంటే నా భార్య కూడా వచ్చి ఉంటారు, నా పిల్లలు కూడా వచ్చి ఉంటారు. కాబట్టి ఇప్పుడు మోషే ఏం చేసినాడు, వెంటనే ఎక్కడి నుంచి వర్తమానం, ఎవరు తెచ్చారు, ఇటుపక్క నుంచి వస్తున్నాడు, అదిగో పలానా సైడ్ నుంచి వస్తున్నాడు, ఇప్పుడే వర్తమానం వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే తన మామను ఎదుర్కొనబోయి, అంటే తనున్న దగ్గర నుంచి ఎదురుగా పోయాడా, ఎదుర్కొని పోయాడంటే ఆయన వచ్చే దారి. ఇప్పుడు మోషే పరిస్థితి ఏంటి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మోషే సీన్ ఎలాగుందో చెప్పండి, స్టేటస్ చెప్పండి. అప్పుడు మన స్టేటస్ లో మనం పెట్టుకుంటా ఉంటాం కదా, అది కాదు స్టేటస్. ఇప్పుడు మోసే స్టేటస్ ఏంటో చెప్పండి. 20 లక్షల మందికి నాయకుడు. నిజంగా ఇత్రో దగ్గరేమో గొర్రెలు కాపరే, కానీ ఇక్కడికి వచ్చేసినప్పటికి మోసే స్టేటస్ పెరిగిందా లేదా? ఎలా పెరిగింది? 20 లక్షల మందికి అతడు నాయకుడు. ఇంకా చెప్పాలంటే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు, సాత్వికుడు. చెప్పండి ఇంకా మోషే గురించి. ఇన్ని ఉన్నాయా మోషే వెనకాల? ఇన్ని ఉన్నటువంటి నేనేంది, ఈ నా మామ వస్తుంటే ఆడే కదా నా దగ్గరకు రావాలా? వస్తాడు, రాకపోతే పాని నాకెందుకు, ఆడే రావాలా అని అన్నాడా? తన స్టేటస్ ఏంటి నిజంగా వాటి అన్నిటిని పక్కన పెట్టి మోషే ఎదుర్కొనబోయి అన్నాడు. ఎదుర్కొనబోయి ఏం చేశాడు? వందనము చేసి అంటే ఎడ చేసి ఉంటాడు అంతేనా? ఒకసారి మీరు అంటే మన ప్రదీప్ తేజ మా అబ్బాయి అల్లుడు కొత్తగా మా కుటుంబంలోకి ఎంటర్ అయినారు. మాకు సంబంధించి ఒక పెద్ద ఆవిడ మా చిన్నమ్మ వరుస అవుతుంది, పెళ్లికి రాలేదని తర్వాత రోజు వచ్చింది. వచ్చినప్పుడు నేను లేను. సరే అప్పుడు చెప్తుంది, నా భార్య కూడా చెప్తుంది, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోని ఆయన అని వీళ్ళు చెప్పారు ఏదో మొత్తానికి. కానీ ఇతను పెట్టిన వందనం నాకు చెప్తుంది నా భార్య, ఇలా చేసాడండి అని అంటుంది. ఎలా? ముందుగా మోకాళ్ళు వేసి ఆ తర్వాత చీరెట్టు పెట్టి ఇప్పుడు దండం పెడతాడంట. నాకు కొత్తగా అనిపించింది అది. మామూలుగా మనం ఏం చేస్తాం, ఇలా ఉంది అంతేనా, మన స్టైల్ ఇది కిందకు ఉంది. కానీ అలా చేయలేదంట. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అంటే 2 మోకాళ్ళు కిందకు ఉంచి ఆ తర్వాత కళ్ళు అద్దుకొని అలా చేసినాడని చెప్పింది. ఇది బాగానే ఉంది, ఓకే, ఏదో పెద్ద ఆవిడ కాబట్టి చేసింది. సరే, అంటే మన తరంలో ఇలాంటివి చేయడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం వినను, చూడలేదు అబ్బాయిని. అయితే ఇక్కడ మోషే ఎలా చేసినాడో నేను చెప్పాను. ఎదుర్కొని పోయినాడు, ఎదురుగా పోయాడు, వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఎవరు? అంతేనా? అల్లుడు మామని ఏం చేశాడంటే మామని ముద్దు పెట్టుకున్నాడంటే మీరు ఆలోచించండి. అంటే ఎంత రిలేషన్ అనేటటువంటిది. తాను ఇచ్చిన తన అధికారాన్ని పక్కన పెట్టేశాడు, తన 20 లక్షల మంది జనాలను పక్కన పెట్టేశాడు. దేవుని ఎదుట అతను మంచివాడు కావచ్చు, సాత్వికుడు కూడా కావచ్చు, ఎంత గొప్పవాడు కావచ్చు. బట్ ఇత్రో దగ్గర ఏంది తన పరిస్థితి? ఇత్రో దగ్గర ఈయన పనిచేస్తున్నప్పుడు ఏంటి? గొర్రెలు కాపరాయి, అంతే కదా. సో గొర్రెలు అంటే గొర్రెలు ఉన్నటువంటి ఇప్పుడు నా స్థాయి పెరిగింది కదా అని ఏమన్నా చిన్న చూపు చూసాడా?
నిజంగా మోషే తన మామ ఇంట్లో ఉన్నప్పుడు గొర్రెలు కాపరి 40 సంవత్సరాల తర్వాత ఇస్రాయేల్కి 20 లక్షల మంది, ఇస్రాయేల్ 20 లక్షల మంది నాయకుడయ్యాడు కదా. సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలను పొందడానికి ఇస్రాయేల్తో పాటు అక్కడ మోషే ఉన్నాడని తెలుసుకుని వర్తమానం పంపించినప్పుడు నిజంగా ఏం చేశాడు? తన మామ పరివారంతో అక్కడికి వచ్చినప్పుడు నిజంగా వారి మధ్య ఉన్నప్పుడు వాళ్ళ రిలేషన్ అనేటటువంటి ఎంత చక్కగా ఉందో మీరు ఆలోచించండి. 40 ఏళ్ళు అక్కడ కాపురం చేశాడు, వాళ్ళతో ఉన్నాడు మోషే. ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గర వచ్చినప్పుడు మోషే తన కుమార్తెను మనవలను తీసుకొచ్చినప్పుడు ఇత్రో దగ్గర నిజంగా నమస్కారం చేసి అతను ముద్దు పెట్టుకున్నాడు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ముద్దు పెట్టుకుని వారు ఒకరి క్షేమమును ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి. అంటే తర్వాత వచ్చారా ఇద్దరు కలుసుకుంటా, మామగారు చాలా సంవత్సరాలను చూసి నా పిల్లల్ని బాగా చూసుకున్నా, నా భార్యని బాగా చూసుకున్నా, ఏదో మాట్లాడుకో ఉంటారు. సో క్షేమము ఒకరికొకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిన తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తులకు చేసిన దంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. అసలు ఎంత రిలేషన్ చూడండి మీరు. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. మామగారు నీతో ఉన్నప్పుడు ఇవన్నీ జరగలేదు, కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేవుని మాటని నేను వచ్చేసాను, ఇవన్నీ జరిగిన తర్వాత ఇలా జరిగిందని అలా వచ్చినప్పుడు నిజంగా 10వ వచనంకి వచ్చేసేటప్పటికి ఇత్రో ఐగుప్తుల చేతుల నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తు చేతుల కింద ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడునుగాక అని ఆయన అన్ని చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఆ రోజంతా వాళ్ళు పెద్దలతో కలిసి భోజనం చేసినాడు. ఎవరు? ఇత్రో. అంటే మామను దగ్గర పెట్టుకొని తన హోదాకు తగ్గట్టుగా అక్కడ హోదా ఇచ్చేసినాడు. ఆ తర్వాత భోజనం చేసినారు, పడుకున్నారు. నిద్ర లేచిన తర్వాత నుంచి మోషేని గమనిస్తూనే ఉన్నాడంట ఇత్రో. 4 ఏళ్ళ తర్వాత అబ్బాయిని చూస్తున్నాను, ఏందిరా ఈ పరిస్థితి అని చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్రాయేల్ ఎవడో ఒకడు వస్తున్నాడంట. ఎవడో ఒకడేంటి ఆడ వెయిటింగ్ లో ఉన్నారు. ఎవరి దగ్గరకా? మోషే దగ్గరకు వెయిటింగ్ లో ఉన్నారు. లేకపోతే నెక్స్ట్ పిలుస్తున్నాడు. పాపం ఏందిరా మీ సమస్య ఏంది చెప్పండి, తలకాయ నొప్పి అయిపోతుంది మీతో అంటున్నాడా? మోషే అలా అంటలేదు ఇశ్రాయేల్తో. వాళ్ళ సమస్యలన్నింటినీ వింటున్నాడు, న్యాయం చేస్తున్నాడు. 15వ వచనం, మోషే దేవుని తీర్పు తెలుసుకున్నట్టుకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వాద్యం ఏదైనా కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడాలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాడు. మామ చూసి ఏంది మోషే, నా దగ్గర ఉన్నప్పుడు ఎట్టున్నావురా, నీ భార్యతో బాగున్నావు, పిల్లలకి అన్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది నీ పరిస్థితి? ఇప్పుడు నా కూతురు నీ దగ్గర వదిలిపోతే వీళ్ళు క్షణం తీరిక లేకుండా రాత్రి పూట కూడా వచ్చి తెలుపుతే నీ పరిస్థితి ఏంది అని అన్నాడు. అదేనా మామ పరిస్థితి? రాత్రి పూట కూడా ఎవడో ఒకడు వస్తాడు కదరా, నువ్వు నా భార్య పిల్లలతో పడుకున్నప్పుడు ఎవడో ఒకడు తెలుపులు తడతాడు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఇది అని నేను అప్పుడు ఒక సలహా చెప్తాడు అనమాట ఇతరు. ఏంటి ఆ సలహా? నిజంగా అక్కడ మొదలైంది, అస్సలైనటువంటి సిస్టమ్ మొదలైంది. అప్పుడు ఏం చెప్తాడు ఇత్రో ఏంటంటే, అస్సలు చాలా అద్భుతమైనటువంటి సలహా ఇస్తాడు ఇత్రో. అన్నా మోషే, నువ్వేందంటే నువ్వు నీ కుటుంబంతో సరిగా ఉండలేవురా, ఇది కాదు పద్ధతి, నేను ఒక సలహా చెప్తా విను. నీ దగ్గర ప్రతి వారికి నువ్వే వ్యాజ్యం తీరుస్తా ఉన్నావు, అలా కాదు. 1000 మందికి ఒకరిని పెట్టు అధికారికి, 100 మందికి ఒకరిని పెట్టు, 10 మందికి ఒకరిని పెట్టు, 50 మందికి ఒకరిని పెట్టు. అదే వాలంటీర్ సిస్టమ్. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడా? ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు. ఇతరు ఇచ్చిన ఇదే అప్పుడు నిజంగా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఎక్కడ? అది 21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగుండులు కాని మనుష్యులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలెను. అయితే గొప్ప వాద్యములన్నింటినీ నీ ఎద్దుకు తేవాలి. అంటే వాళ్ళ వల్ల కాలేదా? ఫస్ట్ జిల్లా కోర్టు కుదరదా? హైకోర్టు అక్కడ కూడా కుదరదా? సుప్రీంకోర్టు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఇవన్నీ వచ్చినాయా? ఎక్కడి నుంచి వచ్చినాయి? దైవ జ్ఞానం. ఇది మనం ఆలోచించాల్సినటువంటిది. దేవుని జ్ఞానం నిజంగా మనిషిని ఎంత గొప్పవాడిని చేస్తుందో మీరు ఆలోచించండి. ఆ మధ్య మేము చరిత్ర చదువుకున్నప్పుడు షేర్స్ అనేవాడు ఇలాంటి పరిపాలన పద్ధతి ఏర్పాటు చేసినాడని మేము నేర్చుకున్నాం. షేర్స్ అనేటటువంటి రాజు, చక్రవర్తి, అలాంటి వాడు ఇట్లా అంటే డివైడ్ చేసి పరిపాలించేటటువంటి విధానం. నిజంగా ఈ పద్ధతి ఇత్రో చెప్పినప్పుడు మామ ఏమైనా ఉండాలి, మోషే ఏమైనా ఉండాలి?
మామ నువ్వు వచ్చిన పని ఏంది అంతేనా? నువ్వు వచ్చిన పని ఏంది? నీ లెవెల్ ఎక్కడ, నా లెవెల్ ఎక్కడ? నీ ఏదో ఒక 100 గొర్రెలు ఉంటే 1000 చేసుకో వాటిని. అక్కడికి వెళ్ళి 10 మంది మనుషులను పెట్టి నువ్వు వాటిని మేపుకో. ఇక్కడ 20 లక్షల మందికి నేను ఎవరిని? నేను 20 లక్షల మందికి నేను నాయకుడిని. నేనేం చెప్తే అది వీళ్ళు వింటారు కదా. దేవుడి దగ్గర నాకున్నటువంటి స్టేటస్ చిన్నది కాదు, చాలా పెద్ద. నేను సాత్వికుడిని, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని. అలాంటి నా దగ్గరకు వచ్చి నన్ను చూడడానికి వచ్చి ఒక రాత్రి పడుకొని తెల్లారి తిని తెల్లారి నాకు సలహా ఇస్తావా? గెట్ అవుట్ అన్నాడా? లేదా? అంటే చూడండి, ఆ రోజుల్లోనే పెద్దవాళ్ళకి వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవం అంటే తన దగ్గర ఇంత గొప్ప ఆధిక్యత ఉన్నా కూడా తన మామైనటువంటి ఇత్రో, అదేనా చెప్పింది 24వ వచనం, అదేనా? మోషే తన మాట విని అతడు చెప్పినదంతయు ఎవరు చెప్పిందంట? ఇత్రో చెప్పినదంతా మోషే. అందుకని న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారి మీద ప్రజలు ప్రధానులుగాను నియమించను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారి కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచూ స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చారు అన్నటువంటి పదాన్ని వాడతాను. నిజంగా ఇక్కడ మనం ఆలోచించగలిగితే మోషే దేవుని జ్ఞానంతో నిండుకొని ఉన్నప్పుడు దేవుని పక్షాన మోషే ఎలాగున్నాడని అంటే తన ప్రవర్తన విషయంలో నాయకత్వపు లక్షణాలు, సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు, లక్షల మందికి అధికారిగా ఉన్నప్పుడు అలాంటి నేను ఇత్రో నువ్వేంద్ర ఇత్రో త్రోసిరైన అన్నాడు. లేదు లేదు, చాలా చక్కగా నిజంగా వందనం చేయడం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు. లాభాన్ని కూడా ఎవరికి లాభాన్ని మేనల్లుడు ఎవరో తెలుసా? యాకోబు లాభానికి మేనల్లుడు. సో మేనల్లుడు వస్తున్నాడు, ఎక్కడ అన్నతో గొడవ పెట్టుకొని వస్తున్నప్పుడు లాభానికి ఈ సంగతి తెలుసు. లాభాన్ని కూడా ఎదురెళ్తాడు అల్లుడికి. వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ తన మేనల్ని ముద్దు పెట్టుకుంటాడు. అంటే ఆ రోజుల్లో సాంప్రదాయం ఏంటంటే ముద్దు పెట్టుకొని వాళ్ళని ఆహ్వానించడం అనేటటువంటిది ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయ స్థితి. మనకు తెలుసు కదా, యేసు ప్రభుల వారు కూడా అది యోధాయస్కరికి ముద్దు పెట్టు, అది వేరే ముద్దు, ఆ ముద్దుని ఇక్కడ పెట్టమాకండి. ఒక ఇంటికి వెళ్తాడు యేసు ప్రభుల వారు. అక్కడ ఒక ఆమె అచ్చ జటమాంసి అత్తలను తీసుకొచ్చి కాళ్ళకేసి రుద్దుతుంటది కదా, అడుగుతా ఉంటది కదా. అప్పుడు ఇంటి యజమానుడు వచ్చి అది ఏంది ఇదంతా నువ్వు ఇలా చేస్తున్నావు, ఇక్కడ ఎందుకు నేను చేయమనేటప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఏమనుకున్నా నువ్వు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ముద్దు ఇవ్వలేదు, నాకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఇవన్నీ అంటాడా? అంటే మర్యాద ఏంటి అక్కడ? ముద్దు పెట్టుకొని వాళ్ళకి వందనం చేయాలి. పెద్దవాళ్ళు అయితే ఏం చేయాలంట? సాష్టాంగ నమస్కారం చేయాలి. వందనం చేసి ముద్దు పెట్టుకొని నిజంగా ఇలాంటి రిలేషన్షిప్ అనేటటువంటిది ఈ రోజుల్లో ఉందా అని అంటే ఎక్కడా ఉండదు. ప్రియమైనటువంటి అంటే రోజంతా వారి వారి సంభాషణలు ముగిసినాక ఆ రోజంతా మామకు ఏం కావాలో వాటన్నిటినీ చేశాడు. నిజంగా అక్కడి నుంచి సామర్థ్యము నమ్మకం ఉన్నటువంటి వారిని చాలా మందిని అక్కడ అధికారులుగా నియమించాడు. నిజంగా ఇక్కడ మనం ఆలోచించగలిగితే అంటే మామ అల్లుల యొక్క ప్రవర్తన, వాళ్ళు ప్రదర్శించినటువంటి రీతి అనేటటువంటి దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు చాలా చక్కగా ఆ యొక్క నెట్వర్క్ను వాళ్ళు కొనసాగించారు. అంటే దేవుడు ఎందుకు ఇవన్నీ మనకు రాయించాడు అన్న ఇందాక అన్నాడు, మనకు బోధ కలుగుటకు బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు బుద్ధి కలుగుటకు. సో ఇవన్నీ మన కొరకు రాయించాడు దేవుడు అని అంటే నిజంగా ఒకప్పుడు ఇత్రో ఉన్నప్పుడు కానీ మోషే ఉన్నప్పుడు కానీ ఇలాంటి ధర్మశాస్త్రాలు లేవు కదా. అక్షరానుసారంగా ఏ పుస్తకం లేదు, ఇలా గౌరవించాలన్న రూల్ కూడా లేదు. కానీ వాళ్ళు ఎందుకు అలాంటి వాటిని ఇష్టపడి చేస్తూ ఉన్నారు నిజంగా అనుకోవాలి. అందుకనే ఒకప్పుడు దైవ నియమాలు లేనటువంటి దినాల్లోనే వాళ్ళు ఎంత నియమాలుగా వాళ్ళు వాటిని దగ్గర పెట్టుకుని ఎలా ప్రవర్తించారో మనకు బాగా తెలుసు. ఈరోజు ఎవరైనా అత్తమామలు ఏదైనా సలహా ఇస్తే స్వీకరించేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? నాకేంది నువ్వు చెప్పేదే, అంతేనా? సో అందుకనే అయితే ఇప్పుడు అత్త అల్లుడు మామ గురించి ఇప్పుడు వరకు మనం విన్నాం. అయితే ఇప్పుడు అత్త కోడల దగ్గరికి నిజంగా సమస్యలు అనేటివి అన్ని ఇన్ని కాదన్న సంగతి మనకు తెలుసు. సమాజంలో కూడా సినిమాలు తీసేటటువంటి వాళ్ళు కూడా ఎలాంటి పదాలు అంటే అత్త కోడలు టార్గెట్ చేసుకుని కానీ తీస్తే ఆ సినిమా హిట్. అందుకని టైటిల్స్ కూడా వాళ్ళు ఏం పెడతారో అత్తా కోడల సవాల్, అదే గడసరి అత్త సొగసరి కోళ్ళు అని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో మీరు ఆలోచించేయండి. అంటే ఈ టైటిల్ అన్ని ఎలా ఉంటాయి?
అంటే ఈ సంగతులు మనకి అర్థం అవడానికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే ఇవన్నీ కూడా ఈ అత్తాకోళ్ళ మధ్య జరిగేటటువంటి విషయంలో అన్ని కాదు. సో అన్నుల మధ్య ఇలాంటి సమస్యలు ఉంటే, క్రైస్తవులమైనటువంటి మన మధ్య కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమే కదా. ప్రాబ్లం పెద్దదవుద్దా చిన్నదవుద్దా? సో లోకంలో ఉంటే ఓకే, కానీ క్రైస్తవ సమాజంలో మనలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, అందుకనే మనం ఎవరిని మనం మాదిరిగా చూసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న మనము ఎప్పుడో బ్రతికినటువంటి అత్తాకోడళ్ళు అయినటువంటి నయోమి, రూతు. సో రూతు ఎలాంటిదో మనకు తెలుసు. మోయాబీయురాలు, ఆమె సాంప్రదాయాలు వేరే, ఆమెకున్నటువంటి దేవుళ్ళు వేరే, ఆమెకున్న పద్ధతులు వేరే. బట్ నయోమి, ఈయన సాంప్రదాయాలు వేరే, ఈయన పద్ధతులు వేరే, ఈయన దేవుళ్ళు వేరే. అంటే ఇక్కడ రూతు గారికి భర్త చనిపోయినాడు, నయోమికి కూడా భర్త చనిపోయినాడు. ఎక్కడ కూడా వీళ్ళిద్దరికి పోలికలు ఏమైనా ఉన్నాయా? రూతు మోయాబీయురాలు, నయోమి ఇశ్రాయేలురాలు. రూతుకు ఉన్నటువంటి పరిస్థితి, రూతు సాంప్రదాయం వేరు, రూతు దేవతలు వేరు, నయోమి సాంప్రదాయాలు వేరు, నయోమి దేవుళ్ళు కూడా వేరు. రూతుకి భర్త లేడు, నయోమికి కూడా ఎక్కడన్నా కలిసాయా? వీళ్ళ భావాలు ఎక్కడన్నా కలిసాయా? ఎక్కడ కలవాల. కానీ ఎక్కడా కూడా వీరిద్దరు అంటే జాతకాలు చూస్తుంటారు చూసా మన వాళ్ళ. జాతకాలు చూడటం ఏమనుకుంటున్నారా? ఈ వెనకాల ఉండేటటువంటి చూడటమే. అక్కడ కలిసింది, ఇక్కడ కలిసింది, లేకపోతే అక్కడేదో రాహుకి ఏదో అడ్డు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదో పూజ, ఇవన్నీ కాదనమాట. ఇవి జాతకాలు చూడటం అంటే ఇవన్నమాట. ఎక్కడెక్కడ కలుస్తున్నామని వీళ్ళ తరాల్లో, వెనక తరాల్లో ఎక్కడెక్కడ కలిసారు వీళ్ళు, ఇలాంటివే చూస్తారు. కాబట్టి ఇక్కడ జాతకాలు అనేటటువంటి కాదు, కానీ ఇక్కడ జీవితాలు అనేటటువంటివి నిజంగా వాళ్ళకి ఒకరికొకరు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో మీరు ఆలోచించేయండి. ఎంత వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకనే మోయాబీయురాలు నిజంగా భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, వాళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు. అయినప్పటికీ ఐక్యత అనేటటువంటిది అత్తాకోళ్ళ మధ్య ఎలా కుదిరిందో మనకు తెలుసు. నయోమి కోళ్ళైనటువంటి రూతును ఎప్పుడు కూడా కోడలుగా ఏమన్నా చూసిందా? రూతును కోడలుగా చూసిందా? ఏమని పిలుస్తాను ప్రతిసారి? కుమారి, కుమారి అంటుందా? కుమారి అన్న పదం దేవుడు రాయించాడు కాబట్టి సరిపోయింది అనుకుందామా? ప్రాక్టికల్ గా లేదా? ప్రాక్టికల్ గా ఉంటేనే బైబిల్లో వస్తుందా? లేకపోతే బైబిల్ అలా రాసేసినాడా దేవుడు అందరూ అలా ఉండాలని? అది అంటే చేతుల్లో చూపించింది. చేతుల్లో చూపించినప్పుడే ఇక్కడ ఈ పదం అనేటటువంటి రాయబడింది. సో రూతు కూడా అత్త కాకుండా ఏమని పిలుస్తుంది? అత్తను ఏమని పిలుస్తుంది? ఒక తల్లిలాగా భావించింది. అంటే మాటల్లోనా, ప్రవర్తనలోనా? ప్రవర్తనలో. నిజంగా మనం ఆలోచించగలిగితే, నన్ను చాక్పీస్ ఉంది, చిన్న లాజిక్ చెప్తాను మీకు ఇప్పుడు. తీసేసిరా బోర్డు కొద్దిగా. అంటే ఇక్కడ అంటే నేను అనేది రూతు తన అత్తను తల్లిలాగా చూసింది, అత్త అయినా కోడల్ని కూతురులాగా చూసింది. ఇప్పుడు నేను అత్తను అంటే నేను కొంతమంది పేర్లు రాస్తాను, ఆ పేర్లు మీరు ఇంగ్లీష్లో చెప్పాలా? చెప్పండి. రాసేది పాడు నెక్స్ట్ ఏదో చెప్పండి. మామ ఫాదర్ ఎట్లా? అబ్బా ఆకలి వస్తుంది ఎవరికన్నా? ఓకే ఓకే అందుకని
అల్లుడు 12 ఎన్ని పదాలు వచ్చాయి? 4. ఏమన్నారు? అత్తనే ఏమని పిలుస్తారు ఇంగ్లీష్ లో? మదర్ ఇల్లు అంటే ఏంటి? న్యాయ ప్రకారం చట్ట ప్రకారం. అది నిజమే. చట్టం ఏం చెప్తుంది? అత్తనే చట్టం మన చట్టం నేను చెప్పేది. మన చట్టం అత్తని ఏం చెప్తుంది? ఆమె అమ్మాయిని పిలవాలని చెప్తుందా? ఇప్పుడు కోడల్ని చట్టం లా ఇన్లా అంటే చట్టంలో కోడలు నీకు అంతేనా? ఇప్పుడు మా దగ్గర లా లా చట్టంలో నీకు మామ. ఇప్పుడు లా చట్టంలో నీకు అల్లుడు కొడుకు. ఏంది ఇంత లాజిక్ ఏందండి అసలు? ఎప్పుడు పదాలు మనం రాస్తూనే ఉంటామా? అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆలోచన చేసామా? లోక చట్టమే ఇలా ఉండండి అని చెప్తుంటే దైవ చట్టం ఇప్పుడు అర్థమవుతుందా నీకు? దైవ చట్టం ఏమని బోధిస్తుందో బోధించలా, ప్రాక్టికల్ గా చూపించింది. ఇది ఎక్కడన్నా నువ్వు ఒక చట్టాన్ని పెట్టుకుని ఇలా ఉండాలి, అత్త నీకు తల్లి అవ్వాలి, కోడలు నీకు కూతురు అవ్వాలి, మామ నీకు నాన్న అవ్వాలి, అల్లుడు నీకు. అది లోక చట్టమే చెప్తుంటే దైవ చట్టం చెప్పలేదు. ప్రేమటువంటి వాళ్ళు ప్రాక్టికల్ గా ఏం చేసింది? చూపించింది. అందుకని బైబిల్ చట్ట ప్రకారం ఏమి నాకేమవుతుంది? బైబిల్ చట్ట ప్రకారం అత్త ఏమవుతుంది? బైబిల్ చట్ట ప్రకారం ఆయన మామ ఏమవుతాడు? బైబిల్ చట్ట ప్రకారం కోడలు ఏమవుతుంది? కూతురు. డాక్టర్ ఇన్ లా అంట. డాటర్ ఇన్ లా. డాక్టర్ అయితే ఇన్లా పక్కన తీసేస్తే డాక్టర్ కూతురే. ఇన్లాని ఎందుకు చేర్చారు? చట్టం ఇలా చెప్తుంది కాబట్టి కోడలవైనా నువ్వు కూతురు అవ్వాలి, అత్త అయినా నీకేమవ్వాలి? ఈ భావన, ఈ సారాంశం ప్రతి అత్త ప్రతి మామలకు ఉండగలిగితే అసలు వారి ముందు ఎవరిని డిస్టర్బ్ చేస్తారు చెప్పండి? ఎవరిని ఎందుకు తీసుకెళ్ళి అంటే ఇలాంటి నేను చెప్పి ప్రాక్టికల్గా ఇలాంటివి కానీ మన మనసులో ఉంటే అసలు వస్తాయా? ఆ కంచి తీసేదానికి కూడా ధైర్యం ఉండదు. అంటే అపవాది వాడు వేసేటటువంటి టెక్నిక్ ఏంటో తెలుసా? చట్టం ఎట్టుంటే మనకి ఇక్కడ మన పని అంతా ఏంటి? చట్టాన్ని అతిక్రమించి చేయడమే, అంతే కదా? చట్టాన్ని అతిక్రమించి చేయడమే మన లక్ష్యం అది, అంతే కదా? చట్టాన్ని అతిక్రమించి చేయడమే. అందుకనే అత్త ఏ విధంగా ఉన్నా నిజంగా అత్త అంటే ఏ విధంగా నిన్ను డిస్టర్బ్ చేస్తుందో అనేటటువంటి విషయాలు ఇక్కడ ఎలాంటి పనుల్లో అయినా, బట్ట ఉతికే దగ్గర కావచ్చు, ఇల్లు ఊడ్చే దగ్గర కావచ్చు, ఏదైనా కూడా నీ చట్టాన్ని మర్చిపోకూడదు అనే దేవుని ఉద్దేశము. నీ చట్టాన్ని పక్కన పెట్టు అనేది అపవాది ఆడి చట్టం. సో దేవుని నియమాన్ని పక్కన పెట్టేసి అది అపవాది వేసేటటువంటిది. కానీ మనకంటూ ఒక నియమం ఉంది, అది దేవుని చట్టం. అందుకనే పడుకునే దగ్గర నుంచి కూర్చునే దగ్గర వరకు అంటే ఎన్ని విధాలుగానైనా కూడా ఏం చేస్తున్నానంటే చాలా సంగతులు మనకు తెలుసు. భార్య మీద కంప్లైంట్, భర్త అంటే కొడుకు ఇంటికి రాగానే సాయంత్రానికి అన్ని ఎత్తి పెట్టుకుంటుందా అత్త? ఉంటుందా? నోట్ దిస్ ఎవరానా అని అన్ని తీసుకొచ్చి సాయంత్రం ఒకటి రాగానే ఇంకంతే అన్నం దగ్గర కూర్చొని పోనీ ఇన్ని చేసినా కూడా ఏమైనా పరిష్కారం అనేటటువంటిది ఏమైనా దొరుకుతుందా? కొడుకు చెప్పుకుంటే కోళ్ళ మీద ఏమైనా పరిష్కారం వస్తుందా? కొన్ని కోళ్ళు ఏమన్నా భర్తకు చెప్పుకుంటే ఏమైనా పరిష్కారం వస్తుందా? లేదు. కానీ ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకుంటే పరిష్కారం అనేటటువంటిది అంతేనా? అందుకనే ఇవన్నీ వినిన తర్వాత నీ తండ్రిని తల్లిని విడిచిపెట్టమని చెప్పలా దేవుడు, మర్చిపోమని చెప్పలా, విడిచిపెట్టు అన్నాడు. అందుకనే ముందుగా దేవుడు కాబట్టి పురుషుడు తన తల్లిని తన భార్యను హత్తుకోమని చెప్పినాడు. భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమైతే నిజంగా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే
దేవుడే అయి ఉండాలి. అది దేవుడే అయి ఉంటేనే నీకు చాలా చక్కగా ఆ సమస్యను పరిష్కరించేటటువంటి మార్గాన్ని నీకు ఏర్పాటు చేస్తుంది. ఒకసారి మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలోకి వెళ్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను అది ఎవడైనా సరే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుతున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ఇప్పుడు అబద్ధికుడు అనే పదం ఎప్పుడు వస్తుంది మనకు చెప్పండి. మామూలుగా ఇది వదిలేసింది మామూలుగా అబద్ధాలు చెప్తే అంతేనా? ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పకుండా నువ్వు అబద్ధకుడు అయ్యే అవకాశం వచ్చింది. నువ్వేం అబద్ధాలు చెప్పి నువ్వు అబద్ధికుడు అవ్వబడలే. నువ్వు జస్ట్ ఈ చిన్న కార్యక్రమం చేస్తే చాలు. ఏ కార్యక్రమము? 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి, ఐ లవ్ మై కంట్రీ అని కాదు, ఐ లవ్ మై గాడ్ అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అది తన సహోదరుని. ఇప్పుడు బాగాల్సింది ఎవడైనా దేవుని ప్రేమించి అనేటటువంటి పదంలో ఇప్పుడు అతను గురించి దేవునికి కంప్లైంట్ అనేటటువంటిది చేస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తాడా? అతని గురించి దేవునికి కంప్లైంట్ చేసిన నేను మధ్యలో చెప్పాను, మధ్యలో దేవుడే ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి చూసావా దేవుడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వే చూస్తున్నావు కదా, నన్ను ఎన్ని మాట్లాడిందా అనేటటువంటి దాన్ని నువ్వు కంప్లైంట్ గా చెప్పకూడదు. మళ్ళా దేవునికి నా పాయింట్ అర్థమవుతుందా? కంప్లైంట్ గా చెప్తే ఏమైపోతావు? ఆమెను ద్వేషించినట్టు అవుతావు. పాయింట్ అర్థం. ఆమెను ద్వేషించినట్టు. ఆమెను ద్వేషిస్తే నీకు వచ్చే బిరిదేంటి? అబద్ధికురాలు. కాబట్టి ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ గా దేవుని దగ్గర ఏం చెప్పాలి తెలుసా? డాడీ నువ్వు చూస్తున్నావు కదా ఉదయం నుంచి అత్తమ్మను ఆమె ఇలాంటి మాటలు అంటాం, కొద్దిగా మార్చే ప్రయత్నం, కొద్దిగా అలా కొంచెం ఆమె మీద జయదలిసి ఇలాంటి లేకుండా చూసే భాగ్యాన్ని దయచేవా ఆయన అంటే ఎట్లా ఉంటుంది? ఉదయం నుంచి నువ్వు చూస్తున్నావు కదా, కాబట్టి ఆమెకి ఏదో ఒకటి చేయి ఆయన అంటే బాగుంటుందా? అది ద్వేషించడం. సో నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి అత్తమ్మను ద్వేషిస్తే, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి కోడల్ని ద్వేషిస్తే ఇద్దరు ఒకరికొకరు ఏమయ్యే అవకాశం ఉంది? అబద్ధికులు. కాబట్టి అబద్ధికురాలు అవుతున్నాం. అత్తాకు వాళ్ళిద్దరూ సంఘానికే వస్తారు. మన ఈరోజు సమాజంలో అత్తాకు వాళ్ళిద్దరు కూడా సంఘానికే వస్తారు. అఫ్కోర్స్ కొన్ని సంఘాల్లో అత్త ఆ సంఘానికి పోతే కోళ్ళు ఇంకో సంఘానికి వెళ్తారు, అంతేనా? మామ ఒక సంఘానికి వెళ్తే అల్లుడు ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు ఎందుకు ఒకే సంఘానికి రాదు చెప్పండి? టెక్నిక్ తెలుసా మీకు? ఎందుకు రాదండి? ఒకరు మగాలు చూసుకోవాలని కాదు. అత్తాకు వాళ్ళు ఒకే సంఘ సభ్యులు అయినప్పుడు వచ్చే వాళ్ళందరికీ వందనాలు పెడుతుంటారు. అది పాయింట్ ఉంది. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది అంటే మీకు వాకింగ్ కూడా వచ్చేసింది. వీళ్ళిద్దరు ఒకరికొకరు పెట్టుకోరు, అర్థమవుతుందా? ఒకరికొకరు పెట్టుకోరంటే వీళ్ళిద్దరిలో ఏముంది చెప్పండి? ద్వేషం, అంతేనా? ద్వేషం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఒకరికొకరు పెట్టుకోరు. వచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తారు? అంటే అత్తాకు వాళ్ళు సంఘానికే వస్తారు, కానీ ఇంట్లో మాత్రం పచ్చిగడ్డేస్తే ఈడకొస్తే వందనాలు, అంతేనా? సంఘంలో ఇద్దరు పాటలు పాడతారు కలిసి, ఇద్దరు ప్రార్థన చేస్తారు, ఇద్దరు ఆమె చెప్తారు, ఇద్దరు కానుకలు ఇస్తారు, అందరికీ వందనాలు చెప్తారు, కానీ అంతా బాగుంది. అని ఏం చేస్తారు? ఇంట్లో ఉండేది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూడా అదే ప్రదర్శన ఇస్తూ ఉంటారు. కానీ పైకి మాత్రం దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు లేదా? కానీ ఒకరినొకరు ఇక్కడ ద్వేషించేవాడు ఏమవుతాడంట? అబద్ధికుడు అవుతాడు. అందరికీ చెప్పలేకపోతాం, అంటే వీళ్ళిద్దరికి మాత్రం చెప్పుకోరు. అంటే వారి పట్ల మనం ఏం కలిపి ఉన్నామన్న సంగతి వీళ్ళకి అర్థం కాదు. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నామన్న సంగతి వీళ్ళకి అర్థం కాదు. అలా అనుకున్నప్పుడల్లా ఎంతమంది లేండి అందరినీ ప్రేమిస్తారా? ఈ తగులేసుకుని కూడా ప్రేమిస్తారా? కాదు. అంటే కలుసుకొని ఉండేదానికి, ఒకరి ఇబ్బందులు ఒకరు క్షమించుకునేదానికి వీళ్ళకి మనసు ఉండదు. కానీ దేవుని మాత్రం ఇద్దరు ఏం చేస్తారు?
ప్రేమించేస్తారు. మొదటి యోహాను 3:15 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు. సహోదరుడు అని మగవాళ్ళ పేరు పెట్టుకోబాకండి, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ పేర్లు పెట్టుకోండి. సహోదరుడు ప్రేమించువాడు సారీ సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంతేనా? ఇప్పుడు నువ్వు మర్డర్ చేయకపోయినా కూడా నరహంతకుడు. ఏమైపోయినావు? నరహంతకుడు. నరహంతకుడు అయిపోయినావా? నరుని చంపినవాడు నరహంతకుడు. ఏమంటే బైబిల్లో ఎన్నో రూల్స్ ఉంటాయండి, అన్ని మనం పాటిస్తామా? ఇప్పుడు హెల్మెట్ వాడమని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు, చెప్పారు లేదా? మనం పాటిస్తున్నామా? ఇంకా ట్రిపుల్స్ ఎక్కకూడదని చెప్పారు, మనం పాటిస్తున్నామా? సిగ్నల్ దగ్గర ఆగాలని చెప్పారు, మనం పాటిస్తున్నామా? అంటే ట్రాఫిక్ రూల్స్ తెలుసు, పాటించు. అలాగే బైబిల్లో ఉన్న రూల్స్ తెలుసు, కానీ అక్కడ పాటించకపోతే ఫైన్, ఇక్కడ పాటించకపోతే అది చదవండి మళ్ళా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నిత్య జీవము అది ఏ నరహంతకుని యందు ఏముండదు? నిత్య జీవము ఉండదు. అంటే భవిష్యత్తులో చెప్తున్నాడు, నిత్య జీవం వల్ల ఉండదు. అంటే మనం నరహంతకం అవుతున్నామంటే హత్య చేయకుండానే హంతకులను చేసేటటువంటి ఒక కార్యక్రమం ద్వేషం. ఎవరి విషయాల్లో ద్వేషం ఉంటుంది లోకంలో? అన్నదమ్ములకి పడదు, అక్క చెల్లెలకి పడదు, కోడలకి పడదు, కానీ అందరూ వచ్చి ఏం చేస్తారు? చర్చిలో వచ్చి అందరూ మళ్ళా ఎవడు పాట వాడిదే, ఎవడు కానుక ఓడిదే, ఎవడు విశ్వాసం ఓడిదే, కానీ వీళ్ళందరూ కలిసి అందరికీ దండాలు పెడతారు, కానీ వీళ్ళకి మాత్రం ఏం చేయరు? వీళ్ళు ఒకరికి మాత్రం ఒకరు పెట్టుకోరు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ద్వేషం ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా దేవుడు చెప్పాడా? నువ్వు పాట పాడుతూ ఉండి ద్వేషం ఎవరుంది ఈరోజు అని అనుకున్నా పాట ఆపే, ప్రార్థన చేసావా ఆపేసి, కానికి ఇవ్వబోతున్నావు అమ్మో ఆపేసి, ఏం చేయాలి ఇప్పుడు? పరిగెత్తుకుంటా వెళ్ళు అన్నాడు. ఎక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళాలి? ఎవరి దగ్గర పోవాలి? 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 23. మత్తయి 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద, అంటే బలిపీఠం అంటే ఇప్పుడు బలిపీఠం కాదులే, ఇప్పుడు మనకున్నది ఏంటి? ప్రభురాత్రి భోజనం బల కార్యక్రమం. రైట్. బలిపీఠమునొద్ద అర్పణమున అంటే దాన్ని తీసుకుంటూ ఉండగా నీ మీద నీ సహోదరునికి సహోదరుని దగ్గర ఏం పెట్టుకోవాలి? కావున నీవు అన్నాడా మీరు అన్నారా? నీవు అంటే వ్యక్తిగతంగా చెప్తున్నాడా అందరికి కలిపి గుంపులో పోయింది అన్నాడా? వ్యక్తిగతంగా చెప్తున్నాడు. కావున నీవు అనుందా? కావున నీవు బలిపీఠం అర్పణం నర్పించుచుండగా, అంటే ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ ఉండగా నీ మీద అక్కడ ఏం పెట్టుకోవాలి? నీ మీద నీ కోడలికి, లేకపోతే నీ మీద నీ అత్తకు, నీ మీద నీ అన్నకు, నీ మీద నీ తమ్మునికి, నీ మీద నీ బామర్దికి, నీ మీద చెప్పండి, ఇంకా సంబంధాలు ఏమున్నాయి చెప్పండి. అమ్మకా? అమ్మతో కూడా ఉంటాయి గొడవలు. సరే ఓకే రైట్. అమ్మకు, నాన్నకి. అది విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు. అసలు దేవుడు ఎంత పద్ధతిగా రాయించాడండి. ముందు రిలేషన్షిప్ అన్నాడా? ముందు రిలేషన్షిప్, ఆ తర్వాత వర్షిప్. ఏదో దేవుని ఆరాధించేసి అనుకోబాకు, అస్సలు వత్తది నువ్వు చేసే ఆరాధన ఏమన్నా సరైన ఆరాధన. ముందు రిలేషన్షిప్ మెయింటైన్ చేయరా అన్నాడు దేవుడు. రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? అద్భుతంగా నీ గురించి ఆలోచించే మనుషులు నీకు ఉంటారు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. ముందు రిలేషన్షిప్ కావాలన్నా, నాకు ముందు రిలేషన్షిప్ కావాలన్నాడు. నువ్వు ముందు రిలేషన్షిప్, ఆ తర్వాతే వర్షిప్ అంటున్నారా? అదేనా ఉంది అక్కడ? కావాలి నీ బలిపీఠం అర్పణ నీ సోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి ఏం చేయాలా? పాటలు పోతా ఉన్నావా? పాటలు పాడుతా ఉన్నావు, పుస్తకం తీసుకొని పాడుతా ఉండవు. అమ్మో అని చెప్పి పాటల కోసం ఇసిరి కొట్టేసి పక్కనాకి తగిలిందని మేము పోతున్నా. ఇలా ఉండాలన్న మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే పాటలు పాడుతా పుస్తకాన్ని ఇసిరి కొట్టేసి వెళ్ళిపోతా ఉండాలి బయటికి. యాడికి వెళ్ళిపోతున్నారు వెనకాల ఈ మరిగెత్తాను. పాటల పుస్తకం ఇసిరి మొహాన్ని కొట్టేసిపోతున్నా. పాట పాడతా జ్ఞాపకం వచ్చిందన్నమాట. అంటే ద్వేషిస్తుందో ఎవరునో
అంతే కదా, నీ అర్పణను వదిలిపెట్టి పాట పాడతా ఆమెనంట చెయ్యి, నేను ఆమెను అనకూడదు అని చెప్పి వెళ్ళిపోవాలి. ఏంది నా బతుకు అయిపోయింది అనుకుంటా పోవాలి బయటికి. ఎక్కడికి పోవాలా? ఇక్కడికి వస్తే ఇది ఒక రూల్ అండి, ఇది ఒక రూల్. తలకాయ నిప్పి అయిపోతుంది. సంఘానికి పోతే ఇలాంటివన్నీ చెప్తాడు ఆయన. కాబట్టి పోకుండా ఉంటేనే. దాదాపు 100 మందికి ఈరోజు పోస్ట్ పెట్టానండి. ఈరోజు కాదు, ఇది నేను పెట్టిన పోస్ట్ 3 రోజుల క్రితమే మీకు వచ్చి ఉంటుంది. చాలా మంది నన్ను అడిగారు, ఏం సార్ మీరు బ్రదర్ ఏం బ్రదర్ కూతురికి పెళ్లి చేశారు వెంటనే ఇన్విటేషన్ కూడా పెట్టలేదు అంటే, ఇన్విటేషన్ పెడితే ఇది వచ్చేస్తాడు. ఇప్పుడు పెట్టింది ఇన్విటేషన్ కదా, ఏది భార్య భర్తలు తరగతి 2 టైటిల్స్ ఇచ్చేసాను, ఇది ఇన్విటేషన్ కదా నీకా, నువ్వెందుకు రాలేదు? అదైతే వస్తావా? దానికి మించింది ఇది. దీన్ని పెట్టినాను, ఎవడు అడగట్లేదు. మన మీటింగ్ చెప్పాడు మాకెందుకు చెప్పలేదు ఎవడన్నా అడిగాడా? అస్సలు ఎత్తను కూడా కనిపించినప్పుడు కూడా కనీసం మాట కూడా మాట్లాడతాడు. పెళ్లి గురించి అనుకో మళ్ళీ ఏం చెప్తాడా? మాకు చెప్పకుండా పెళ్లి చేస్తావా? ఎవడు కూడా అడగలేదు, మాకు చెప్పకుండా మీటింగ్ పెట్టేస్తావు నువ్వా? ఎంత ధైర్యం నీకు? అంటే మాకు చెప్తే మేము వచ్చేస్తామనే. పెళ్లి విషయంలో ఏమో ఆ మాట అంటావు, ఈ మీటింగ్ విషయంలో మాత్రం ఏమంటే ఆ రోజు 300 మంది అనుకున్నామండి, దాదాపు 670 మంది వచ్చారు పెళ్లికి. ఈరోజు 100 మందికి పైగా. మీ గ్రూప్లో కూడా మీరు కూడా షేర్ చేసి ఉంటారు. లెక్క పెడితే 100 మంది అన్న ఉన్నారా? ఎవడన్నా అడగతాడా మనల్ని? మీటింగ్ పెట్టినది ఏం నాకు పోస్ట్ రాలేదా, వాళ్ళకి పెట్టు వీడికి పెట్టు, నాకెందుకు పెట్టలేదు అని ఎవడన్నా అడిగాడా? అడగడు. ఎందుకు? ఆడికి వస్తే అత్తాకోళ్ళు ఏందో తెలుస్తుంది, ఆడికి వస్తే ఆడు భార్య ఏందో తెలుస్తుంది. అవన్నీ మనకెందుకు? వినకుండా ఉంటే పోయా, రాకుండా ఉంటే పోయా. ఆ రోజు నాకు ఏం జరిగింది సార్, రక్త బేదులు అంటాడు అంతే. వాంతులు ఒకటే, మనం వాంతులు, రక్త విరోచనాలు, నిజంగా వాటితోనే పోతావు. ఈ అవసరం మనకి. వచ్చినప్పుడు వాక్యం విన్నామా, ఓకే, మనకు వీలుంటే మార్చుకున్నామా, దేవుని కృపను పొందామా, ఆనందంగా బతికామా. బతికేది ఎన్ని రోజులు చెప్పండి అసలు? ఇవన్నీ కాదు, బతికేది ఎన్ని రోజులు చెప్పండి. ఈ 3 నెలలు ముచ్చట నుంచి ఇంటికి పోయేది కూడా కష్టమే అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఎంతమంది మన ముందు చచ్చిపోతున్నారో కూడా తెలుసు. మనం కూడా ఎక్కువ రోజులు బతికేది కూడా లేదు. ఈ బతిలో ఎందుకు ద్వేషం, ఎందుకు అసూయ, ఇవన్నీ ఎందుకు మనకి? బతికినప్పుడు ఏదో మంచి మాటలు చెప్పేసి ఏదో సరేలే ఒకవేళ తప్పైనా క్షమించు, ఓకే అంటే ఇలా ప్రవర్తించి చూడండి ఎలా ఉండదో జీవితం. ఎన్ని సంబంధాలైనా కూడా ఎంత. అందుకనే దేవుడు ముందు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటాడు. నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేయి, ఆ తర్వాత నాతో వర్షిప్, అది వేరే సంగతి. నువ్వు రిలేషన్లో సరిగా లేకుండా నా దగ్గర కొంచెం వర్షిప్ అన్నావో కొడతాను, అటు ఇటు కాదు అంతే. వేరే దగ్గర కూడా పోతాను, ఈడకి వస్తే ఈయన ఏదో తిడతా ఉంటాడు, ఈయన కాకుండా ఇంకో దగ్గర పోయాను ఆడ నీకు ఎలాంటి బోధ చేస్తారో తెలుసా? నీవు నచ్చే బోధ చేస్తారు అక్కడ. ఎలాగా అంటే విశ్వాసు తమ దురద చెవులు, మంచి వాక్యం ఉంది, తమ చెవులకు ఇంపైన మాటలు వినేటటువంటి చెప్పేటటువంటి బోధకులను తమ కొరకు ఏర్పరచుకుంటారు. కాబట్టి మనకు నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నీ తొట్టుల్లో, నీ గానుగుల్లో నీ నూనె ఏమైపోతుంది? పొంగిపోతుంది. ఆకాశపు వాకిలు లిపి నీ ఇంట్లో ఏమేస్తాడా? పిడుగు కాదు, ధనం వేసేస్తాడంటే. ఇలాంటి చెప్పే బోధకులే మనకు కావాలి. మరి అలా కాదు, ఇలా ఉండండి అని దేవుడు చెప్తా ఉంటే ఎవరన్నా వింటారా అండి? ఎక్కడ వినరు ప్రేమటువంటి వాళ్ళు. అప్పుడు అంటది, అత్త మంచిదైతే నేను ఎందుకు ప్రేమించను సార్ అంతేనా? కోడలు మంచిదైతే నేను ఎందుకు ప్రేమించను సార్? మంచిదైతేనే ప్రేమిస్తావా? నువ్వు నమస్కారం పెట్టేవాడికే నమస్కారం పెడితే నువ్వు చేసింది ఏంది అక్కడ? నా మాట ఇది దేవుని మాట. నమస్కారం పెట్టినవాడికే నువ్వు నమస్కారం పెడితే నువ్వు ఎక్కువ చేసింది ఏంటి? సో అందుకని ఇక్కడ అత్త మంచిదైతే నేనెందుకు ఆమెను ప్రేమించను, మా కోడలు మంచిదైతే నేను ఎందుకు ప్రేమించను సార్ అంటారా? సరే, నువ్వు దేవుని దృష్టిలో మంచిదా చెడ్డదా అని నువ్వు ఎప్పుడు ఆలోచించబాకు. కానీ దేవుడు నీకు అవసరమా కాదా? నువ్వు దేవుడిని ప్రేమించాలి కదా. దేవుడిని ప్రేమించాలంటే సహోదరుడి విషయం ఎలా ఉండాలి? ద్వేషించకుండా ఉండాలి. లోకంలోకి ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలుసు. లోకంలో ఉన్న ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమిస్తే ప్రేమిస్తారు. ఇదిగమ్మా పుల్లకూర అంటే గోడవల నుంచి ఇదిగమ్మా చికెన్ కర్రీ అంటారు, అంతేనా? తీగూర తర్వాత సంగతి. ఇప్పుడు చికెన్ కూర చేస్తావు, నువ్వు పుల్లకూర ఇచ్చుడు అని చికెన్ కూర చేసుకుంటే కూడా పెట్టాల్సి వస్తుంది, తప్పదు కదా.
సో తప్పదు. కాబట్టి లోకంలో ప్రేమ అలా ఉంటే నిజంగా దేవుని ప్రేమ ఏం చెప్తుంది తెలుసా? ద్వేషించే వారిని కూడా నువ్వు ఇదండి అసలు దైవ చట్టం ఇలా చెబుతుంది. అందుకని ప్రేమించే వారిని నువ్వు ఇంకా ప్రేమిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో మనకు బాగా తెలుసు ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి లోకానికి సంబంధించినటువంటి వాళ్ళమే అయితే దేవుని ప్రేమించాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించే వారమైతే ఇదిగో లోకాన్ని ప్రేమించవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ఆ ప్రేమ అనేటటువంటిది మనలో ఎప్పుడు కుమ్మరించబడింది? నీ దగ్గర ఏమైనా ప్రేమ తక్కువ ఉందా? ఏమైనా తక్కువ ఉందా అండి ప్రేమ? బ్యాంకులో బ్యాలెన్స్ తక్కువ ఉండొచ్చు, అసలు చేతిలో డబ్బులు లేకుండా ఉండొచ్చు కూడా, కానీ ప్రేమ చెప్పండి ఉందా లేదా? ఉందా? ఉందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. మరి ఎదుటి నిధులు చూపించడం వాళ్ళు విఫలం అవుతున్నారు. ₹1,00,000 ఉన్నాడు 10 లక్షలు వేస్తాడండి. ఎక్కడ? తిరుపతిలో. ₹1,00,000 ఉన్నాడు 10 లక్షలు వేస్తున్నాడు. కానీ నీకు కుమ్మరింపబడింది దేవుని ప్రేమ, నీకు కుమ్మరింపబడింది. ఆ ప్రేమను ఎందుకైతే దాచుకుంటావు? ద్వేషాన్ని ఎందుకు ద్వేషం లేదు కదా, ద్వేషం అనేది లేదు. లేని దాన్ని నువ్వేం చేస్తున్నావు? అప్పు తెచ్చుకొని మరి ద్వేషం. ఏది ద్వేషం? అప్పు తెచ్చుకొని మరి వీళ్ళ మీద ఏం చేస్తుంటావు? నీ దగ్గర ఉన్న ప్రేమను పక్కన పెట్టేసావు, అది దాచుకుంటా ఉండవు. ద్వేషాన్ని తెచ్చుకున్నావు. ఆడు చూపించలేదా, ఈడు చూపించలేదా, ఆడు తిట్టలేదా, అప్పుడు వాడు తిట్టలేదా, ఈడు తిట్టలేదా అని వాళ్ళ దగ్గర నుంచి ద్వేషం తెచ్చుకొని నువ్వు మళ్ళీ ద్వేషాన్ని ఏం చేస్తుంటావు? ఎక్స్పోజ్ చేస్తా ఉంటావు. ఎలా కుమ్మరించాడు దేవుడు ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీయదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ఏం చేసిందంట? కుమ్మరింపబడి మన హృదయములలో ఏముంది? ఇప్పుడు దేవుని ప్రేమ కొద్దిగా ఇచ్చాడా? డబ్బులైతే కొద్దిగా ఇచ్చి జాగ్రత్తగా వాడుకోరా అని చెప్తామా? కానీ దేవుడు ఏమిచ్చాడండి? కుమ్మరించేస్తున్నాడంట. కొద్దిగా ఈ నాయన చాలంటే కొద్దిగా ఏంద్రా, ఉండించుకో, నా దగ్గర ఉంది కదా చాలా, అది నీకిస్తాను ఉండించుకో అన్నప్పుడు ఉంచుకొని ఏం చేస్తున్నాం మనం? ఎవరికి ఇవ్వట్లేదు, దాచేసుకుంటున్నాము. ద్వేషాన్ని చేస్తున్నాం బయటికి. ఇది మాత్రం నువ్వు అక్కడే ఉండు, నువ్వు రావద్దు బయటికి. ఆయనని అత్త మీద కోడలు, కోళ్ళ మీద అత్త, మామ మీద అల్లుడు, అల్లుడి మీద మామ, ఇంకా అన్న మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్న, అక్క మీద చెల్లి, చెల్లి మీద అక్క, పక్కింటోడి ముందు ఎందు, ఇంకా ఎదిరింటోళ్ళ ముందు ఎన్నైనా తీసుకోండి. మీకు ఏ రిలేషన్ అయినా తీసుకోండి. ముందు ఏ ప్రదర్శించాలి? ఏం చేస్తున్నాం? దేవుడు ఎంత ఇచ్చాడు మనకు ప్రేమను? కుమ్మరించేస్తున్నాడు. మన హృదయంలో కుమ్మరించాడు. ఆ కుమ్మరించిన ప్రేమను నువ్వు బయటికి తీయకుండా ఉండడానికి నీ దగ్గరికి అత్త రూపంలో ఒక ఆమెను పంపిస్తుంది అపవాది, నీ దగ్గరికి కోళ్ళ రూపంలో ఒక ఆమెను పంపిస్తుంది, అత్త రేపుతుంది. ఇలాంటివన్నీ ఏం చేస్తానంటే నిజంగా ప్రేమటువంటి వాళ్ళ పంతాలు పట్టింపులకు పోయి ఉన్న ప్రేమను కూడా మనం ఏం చేస్తున్నాం? దూరం చేసేసుకున్నాం. రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ అనేది లేకుండా ఉంటే దేవుని నువ్వు వర్షిప్ చేయడం అనవసరం. అందుకని ప్రేమటువంటి వాళ్ళ ఎప్పుడు కూడా అత్త కోడలు అనేటటువంటి వాళ్ళ విషయాల్లో అత్త ఉత్తమరాలుగా ఉండాలన్నా నీ ఎదుట ఎవరు ఉండాలంటే కోడలు ఉండాలి. నువ్వు హీరో అవ్వాలంటే నీకు విలన్ ఒకడు ఉండాలి. నీ గొప్పతనం ఎలా తెలుస్తుంది బయట వాళ్ళకి? ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావు గొప్పతనం? ఒకటి గీత రాశాడు, నేను తెలుసు కదా, ఇంతకుముందు మీకు చెప్పాను. అయినా ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కదా, దీన్ని తొలగకుండా చిన్న గీతం చేయండి అన్నాడు ఒకడు. గీసిందే పెద్ద గీత, దాన్ని తొలగకుండా చిన్న గీత గీయాలి, చిన్న గీత చేయాలి. దాన్ని తొలగకుండా మళ్ళా దాన్ని తొలగకుండా చిన్న గీతం చేయాలంటే ఏం చేయాలి? అంతే. దీనికన్నా కొద్దిగా పెద్ద గీత గీసాను అనుకో, అంతేనా? ఇదే గీత అయిపోయింది. చిన్న లాజిక్ కదా. సో ఇప్పుడు తిట్టే తమ్ముడు ఉన్నాడు, ప్రేమించి అందగా నువ్వు ఉండాలి. ఏమైపోతుంది? మ్యాచింగ్ ఏమైపోతుంది? దేవుని దృష్టిలో మ్యాచింగ్ కరెక్ట్ అవుతుంది, లోకం దృష్టిలో నీకు సిగ్గు లేదురా, నీకు బుద్ధి లేదురా. ఇంత మాట అన్నా కూడా నువ్వు మళ్ళా వాడికే డబ్బులు పెడుతున్నావు. ఏముంది నీకు?
అంటే ఇలా రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు నీ దగ్గర ఉంటారు, కానీ నీ దగ్గర ఉన్నది ఏంది? ప్రేమ. ఎంత ఉంది? టన్నులు టన్నులు. ఆడంటాడు చూసేది సినిమాలో, తొడదట్టి ఏముంది అంటాడు ఇక్కడ. అదే ఏముంది? ఆ? దమ్ము. సినిమాలు చూడండి అప్పుడప్పుడు, రోజు బాబాకండి అప్పుడప్పుడు టన్నులు టన్నులు ఉంది, కొట్టుకుంటా ఉంటాడు. టన్నులు టన్నులు ఉంది నాకండి. ఏముంది నాకు టన్నులు టన్నులు నీ దగ్గర? కేజీ మాంసం ఉంటుంది తట్టుకుంది దగ్గర. కానీ క్రైస్తవుడి దగ్గర టన్నులు టన్నులు ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. ప్రేమ ఎంతటి శత్రువైనా పర్లే, ప్రేమించేస్తా, చచ్చిపోతాడు అంతే. ప్రేమ ఆ రోజు చచ్చిపోతుంది. మీ అత్తైనా, నీ కోళ్ళైనా, నీ అన్నైనా, తమ్ముడైనా ఒక్కసారి ప్రేమించుడు, చావకపోతే అప్పుడు నేను రాసిస్తాను. చచ్చిపోతుంది, మామూలుగా చచ్చిపోతుంది. నువ్వు ఒక్కసారి ఆ ఒక్క రోజు ప్రేమించుడు, సాయంత్రం చచ్చిపోకపోతే ఏం చేసేవే మా అమ్మనే అంటాడు. నేనేం చేయను. అన్నం తిన్నావా, అన్నం తిన్నావా అమ్మా అని అడిగాను అంతే. నా రోజు నుంచి ఆమె ఏమైపోయింది, అసలు నా వాళ్ళైనా మాట్లాడానా ఇలా ఇలా ఎందుకు చూసేది? నువ్వు మామూలుగానే ఉండొచ్చు కదా. నేను సారీ అండి, నవ్విస్తున్నాను, ఎవరు. అదే ఇలాంటి ప్రేమ మన దగ్గర టన్నులు టన్నులు ఉంది, కానీ ఎవరికి ఇవ్వడానికి కూడా మనం ఇష్టపడలేదు. నీ ఆస్తిని అడిగామా? నీ అంతస్తు అడిగామా? నీ ఉద్యోగం అడిగామా? నీ వ్యాపారాన్ని అడిగామా? ప్రేమే కదా అడుగుతున్నాము. దేవుడు కూడా అదే కదా చెప్తుంది, ప్రేమ. అది నన్ను అందుకని నాకు మనం 13వ అధ్యాయం చదువుకున్నాం కదా. ప్రేమ, ప్రేమ. నువ్వు ప్రేమ, దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు కదా. నువ్వు కూడా ఏమై ఉండాలి? ఆయన స్వరూపం, ఆయన పోలిక కదా. మనం కూడా ప్రేమై ఉండాలి. సో ప్రేమ అనే స్థానంలో నీ పేరు పెట్టుకుని చదువు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, అంతే. దీర్ఘకాలం సహిస్తుంది. త్వరపడదా? త్వరపడుతుంది. త్వరపడితే ద్వేషాన్ని తీస్తున్నావు బయటికి, కానీ ప్రేమిస్తే దీర్ఘకాలం సహిస్తుంది. మచ్చర పడదు, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము విషయమై సంతోషపడుతుంది. అసలు ఎన్ని లక్షణాలు ఉన్నాయి మీరు ఆలోచించండి. ఈ లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ, నీ దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మనం ఆలోచించేటటువంటి ప్రతి మాట, అది అత్తాకోడలు కావచ్చు, అన్నాతమ్ముడు కావచ్చు, బావ బామ్మర్ది కావచ్చు, ఏ రిలేషన్ అయినా కూడా దేవుడు కోరుకున్నది నాన్న మీ రిలేషన్ బాగుండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. సంఘానికి వచ్చే వాళ్ళందరితో కూడా అదే చెప్తాను. ఏదైనా ఇబ్బంది కలిగిందా మాట్లాడుకున్నాం, సమస్య లేదు కదా. మీలో సమస్యలు కలవని నాకు తెలుసు అన్నాడు పౌలు గారు కూడా. మీలో సమస్యలు ఉన్నాయని క్లౌరు వారి ఇంటి వల్ల నేను తెలుసుకున్నాను, కానీ మీకు న్యాయం తీర్చేటటువంటి వాళ్ళు అన్ని నుంచి న్యాయం తీర్చాలా? లేదు, మనలో ఉన్నారు. ఇబ్బందులు రావని కదా నా ఉద్దేశం, కానీ ప్రేమ ఎక్కడ పెట్టేసి పరిగెత్తున్నారు? ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతున్నావా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి అత్త కోడళ్ళు అనేటటువంటి విషయంలో ఉత్తమరాలుగా అవ్వాలని అంటే అత్తని ఆమె ఉండాలి ఖచ్చితంగా. అలా ఉంటేనే మన హీరోయిజం ఏంటో మనం బయటపడలేదు. కాబట్టి ఇంకా మీకు అర్థం కావాలంటే అత్త పట్ల కోడలు, మామ పట్ల అల్లుడు, లేకపోతే ఈ రిలేషన్ ఉందే, వీళ్ళ మీద మీరు చూపిస్తుంటారే అప్పుడప్పుడు. ఆ మధ్య ఒక పిల్లవాడు ఫోన్ చేసింట డాడీకి, డాడీ తాతయ్య వచ్చాడు అన్నాడంట. అది ఇది తెలియదు. వాళ్ళ అమ్మ నాన్నమ్మ అంటే ఎంతని కలిపి తాతయ్య కదా అంటారు. ఫోన్ చేసినాడు డాడీకి. సరేరా ఎవరు వచ్చింది అని అడగకుండా, ఏ తాత వచ్చాడని అడగకుండా బయటకు రారా అన్నాడంట. చెప్పులు ఎక్కడ ఇడిచిపెట్టాడు తాత అన్నాడంట. బయట ఇడిచిపెట్టాడు. బయట ఉన్నాయి డాడీ అన్నాడు. బయట వచ్చింది, బయట ఇడిచిపెట్టాడంటే మా నాయనే, అంటే అబ్బాయి నాయన వచ్చాడు అంటే సాయంత్రానికి వెళ్ళిపోతాడు. అదే అమ్మాయి నాయన వస్తే లోపల పెట్టు డాడీ, ఎందుకు బయట పెడతావు చెప్పులు అంటదంట అమ్మాయి. అంటే నువ్వు ఇంకా 4 రోజులు ఉండిపోవాలి. అబ్బాయి నాయన వస్తే బయటే ఇంకా రాలేదు, అల్లుడు రాలేదు, మీ అబ్బాయి ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. ఇలా ఉంటుందా సమాధానం? అదే కదా లోకంలో అలా కాదు. మన వైఖరి మార్చుకోవాలి. దేవుడు చెప్పే ప్రతి పద్ధతి మన రిలేషన్షిప్ని ఎంతగా డెవలప్ చేస్తుందన్న సంగతిని మనం అర్థం చేసుకోగలిగితే అసలు అద్భుతమైనటువంటి జీవితం ఉంది. ఈ జీవితం కంటే మరొక జీవితం అనేది ఎక్కడ ఉండదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని వాటిని గమనిస్తూ ఉంటారు పిల్లలు. నీ అత్తను నువ్వు ఎలా చూస్తున్నావు నీ పిల్లలు గమనించినప్పుడు రేపు పెద్ద అయిన తర్వాత గుర్తుపెట్టుకో. నీకు స్క్రీన్ ఏదో ఈరోజు ఒక అత్త కోడల్ని ఎలా చూసిందో, మంచాన్ని పడిన అత్తని కోడలు ఎలా చూసిందో నీకు స్క్రీన్లో చూపించాలనుకుంటున్నాను.
అది తెలియకుండా కొడుకు కెమెరా పెట్టిపోయినాడు. మా అమ్మని ఎంత బాగా చూస్తుందో చూడాలని పాప ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటామంటే ఏం సీన్ కనపడుతుంది తెలుసు అక్కడ. ఆరోగ్యం బాగున్నప్పుడు నన్ను అది దోమేవా ఇది దోమేవా ఆ బట్టలకు ఈ తప్పు అంతా ఉంది దేశం అంతే. నిజంగా అది ఆ తన్నుడు మామూలు తన్నుడు కాదు. అంటే ప్రతి అత్త గమనించుకోవాలి, ప్రతి కోడలు గమనించుకోవాలి. ఎందుకంటే ఈయన కూడా పెద్ద ఈయన కూడా ఒక అత్త అవుతుంది తెలుసా. ఈయన కూడా అవుతుందా లేదా? ఈ అత్త నేను ఎలా చూసుకుంది, మంచాన్ని లాగి జుట్టు పెట్టి లాగి పాప మంచంలో పడిపోయింది, ఏ కాలేజీ కదలలేదు. అట్లాంటి ఆమె మంచం కేసి లాగి కొట్టి మధ్యలో బయటికి వెళ్ళి చూస్తుంది. ఎవరన్నా వస్తున్నారా అని చూసి మళ్ళీ కింద పడినా కూడా మళ్ళీ తంతా ఉంది. ఇదంతా ఎవరు పిల్లలు కూడా చూడరా? రేపు పరిస్థితి ఈయన కూడా అత్త అయితే ఈయన కోడలు ఎలా ఉంటుంది అంతేనా? ఈమెన్నా కింద పడేసి తన్ను ఉంటుంది, ఆమె కిందనే బండేసి ఏదో బయట వేసేసి ఉంటుంది. అక్కడికి పోయి తన్నేసి వస్తుంటది అంతేనా? అదే కదా మనం చేసింది మన నెత్తి మీదకి వస్తుందంటారు కదా దేవుడా. సో ఇలాంటివన్నీ సీన్ అంతా రికార్డ్ అవుతా ఉంటుంది పిల్లల్లో కూడా. మనం పెద్ద అయితే జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం కూడా ఏ అత్తైనా కోళ్ళ పట్ల ప్రేమ టన్నులు నీ దగ్గర ఉంది, ఎందుకు దాన్ని ఆపేస్తావు? ఎందుకు తీ బయటికి చూపించు. మన భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అన్ని కాలాలు ఇలాగనే ఉంటాయి అనుకుంటారా? ఏ అత్త ఏ కోళ్ళైనా కూడా ఏదో ఒక రోజు మనకు కాలు పడిపోతుంది, చేయి పడిపోతుంది, మూతి ఇంత వంకర దిగిపో ఉంటుంది. ఏం మాట్లాడాలన్నప్పుడు ఓవా అంటా ఉంటాం అంతే. ఏజ్ మహాన్ పడుతుంది అదవా. అప్పుడు ఏమన్నావు తెలుసా నువ్వు? అమ్మా ఏమంటే ఇప్పుడు మూతి వంకర మనం తిట్టేదానికి కూడా అవకాశం ఉండదు. వదిలే తల్లి, అప్పుడు ఏదో అన్నాము, ఏదో బాగాలేక అన్నాము. ఇప్పుడు పరిస్థితులు మారుతాయి. ప్రేమటువంటి వారు ఓడలు బొళ్ళు అవుతాయి, బోళ్ళు తెలుసు కదా మనకి. అన్ని రోజులు ఒకటిగా ఉండవు. ఈ రోజు నీకు బాగుందేమో కాలేజీ, కానీ ఒక రోజు బాగుండదు. బాత్రూమ్ తీసుకుపోయే గతి కూడా ఉండదు ప్రేమటువంటి వాళ్ళ. అక్కడే కూర్చోవాలి, అక్కడే చేసుకోవాలి. డైపర్ మార్చేదానికి కూడా ఏ కోళ్ళ ముందుకు రాదు. నీకు ఒక పని మనిషిని పెడతా అనుకున్నావా, ఆ పని మనిషి కూడా డబ్బులు ఇవ్వడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోళ్ళు మళ్ళీ పెద్దదైతే ఈయన కూడా అర్థం అవుతుంది. అప్పుడు ఈ పరిస్థితి కూడా అదేనా? అందుకని దేవుడు ఎట్లా సెట్ చేసాడో చూడండి. నువ్వు బాగా చూసుకుంటే నిన్ను బాగా చూసేవాళ్ళు ఉంటారు అంతే. నువ్వు నీ మెజర్మెంట్ ఎంతో తర్వాత వచ్చేవాళ్ళు కూడా అదే కొలత కొలుస్తారు నీకు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయాలు ఎప్పుడు దేవుడు ఎంత చట్టం రాశాడు మన కొరకు. రిలేషన్షిప్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ మన జీవితాల్లో. ఆ తర్వాత వర్షిప్ అనేటటువంటి పదాన్ని వాడాడు. సో ఈ రిలేషన్షిప్ అనేటటువంటిది ఎక్కడ మనం తప్పిపోకుండా ఉండడానికి మన హృదయాల్లో చాలినంత ఇంకా ఎక్కువగానే ప్రేమను కుమ్మరించున్నాడు. ప్రేమ చూపించి అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ చూపిస్తే అదే మనకి లాస్ట్ దినం అంతేనా? వాళ్ళకి కాదు, మనకు కాదు, మనం చూపించినటువంటి వాళ్ళకి చివరి దినం అదే అయిపోవాలి అంతే. సో ఎప్పుడు కూడా ఇలాంటి రిలేషన్షిప్ను మనం మెయింటైన్ చేసుకుంటూ వయసును బట్టి మనం అత్తలను గౌరవించాలి, మామలను గౌరవించాలి. మన చిన్నవాళ్ళము మనకన్నా పెద్దవాళ్ళని చూసి మనం ఏం చేయాలి? మనం లేచి నిలబడాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి హానర్ ఇవ్వాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ కష్టాల్లో మనం పరామర్శించాలి, వాళ్ళ ఇబ్బందుల్లో మనం వాళ్ళని ఆదుకోవాలి. దేవుడు ఆ స్థితి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అలాంటి వారి మీద ప్రేమ చూపించాలి అనేటటువంటిది. అందుకని మనం ఏం చేస్తున్నాం మన పిల్లలు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి అపవాదికి అవకాశం ఇవ్వకుండా దేవునికి మాత్రమే అవకాశం ఇచ్చి మన కుటుంబాల వాక్యం అనే కంచితో మనం ఏం చేసుకోవాలి? భద్రం చేసుకుంటూ మన బతుకులు బతకాలని అందరిని బట్టి నేను కోరుకుంటున్నాను. ఒక గంట ఎక్కువైపోయింది, అయినా నన్ను తప్పు అనేది భావించవద్దు. మళ్ళా సంగతులు చెప్పలేను, మీరు కూడా నాకు దొరకరు, ఓకేనా? కాబట్టి ఈ విషయంలో మన్నించండి. మీకు ఒక చక్కటి భోజనం ఏర్పాటు చేశాను, నిదానంగా తినండి. 3:30కైనా తమ్ముడు మరొక సెషన్ స్టార్ట్ చేస్తాడు. ఒక 1 అవర్ లేకపోతే అరగంట అయినా పర్లేదు. అరగంట చాలా భోజనం చేసి తమ్ముడు భోజనం. చక్కటి అవకాశాన్ని మా స్థానిక సంఘానికి మీరు కల్పించారు. అందుని బట్టి ప్రత్యేకంగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మాకు అన్నదండి ఉన్నతమైనటువంటి మీ మాటలను మరొకసారి ఆలోచించడానికి ఇదిగో నాన్న నీ బిడ్డలను మాకు ఇచ్చారు. చక్కగా వాక్యాన్ని విన్నారు. తమ హృదయాలను బదిలిపరచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం చాలా గొప్పది. నాన్న ఈ దినాన్ని చూడకనే చాలా మంది మరణించారు. నాన్న ఇదిగో మేము వాట్సాప్లో మనుషుల ద్వారా చిక్కుమించినటువంటి ఎంతో మంది ఈ యొక్క తరగతికి రాలేకపోయారు. మన్నించండి నాన్న, మీ కృపను అనుసరించి నీ బిడ్డలు చక్కగా ఇలాంటి వాక్యాలు అనేక విని మా మనసులను మేము సిద్ధపరచుకొని ఉన్నతమైనటువంటి
మీ కుమారుని రాజ్య పౌరులుగా రాబోయేటటువంటి పరలోకపు స్వాస్థ్యాన్ని మేము పొందేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ చేరవచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మరోసారి జ్ఞాపకంలోకి తెచ్చుకోమని ఈ దినం దీవులతో మమ్మల్ని నింపగలరు. ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకు మాడైనటువంటి యేసు ప్రభువుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ